శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అన్నీ వినిపించుకోకుండా ఉండటము ఎలా? అందరి మధ్యలో ఉంటూ కుటుంబములో నిరంతరం శబ్దాలు ఉంటున్నాయి. అంటే ఒకరు వార్తలు వింటున్నారు, ఇంకొకరు ఫోను మాట్లాడుతున్నారు. వీళ్ళందరి మధ్య ఉంటూ పట్టించుకోకుండా ఉండటం ఎలా? వివరించగలరు? చెవులు మూసుకోవటం కుదరదు కదా, అలా చేస్తే ఓవర్ యాక్షన్ అంటున్నారు. వీళ్ళందరి మధ్య ఉంటూ పట్టించుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఇది ఎలా? అది వారి ప్రశ్న. అంటే ప్రశ్న అడిగిన వాళ్ళు మీ వయసు కూడా చెబితే కొంచెం ఆ వయసును బట్టి విషయాన్ని వివరించడం కుదురుతుంది. ఈసారి నుంచి ఎవరైనా ప్రశ్నలు అడిగేవాళ్ళు మీ వయసును కూడా చెబుతూ ఉండండి. ఇప్పుడు ఇది వీరి ప్రాబ్లం ఏంటంటే, కుటుంబంలో కూర్చొని ఆయన సాధన ఏదన్నా చేసుకుంటుంటే చుట్టూ నిరంతరం శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలన్నీ డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఇది సహజమే, మనందరికీ అనుభవమైన విషయమే. ఇప్పుడు అలా అని అక్కడేదో చెవులు మూసేసుకొని ఏదన్నా కూర్చుంటే ఓవర్ యాక్షన్ అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. మరి ఎలా? వీళ్ళందరి మధ్య ఈ కుటుంబంలోనే ఉంటూ ఇవన్నీ పట్టించుకోకుండా ఉండటం ఎలా? ఇది పాయింట్. ఇది అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను మీతో చెప్పేటప్పుడు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు కింద పనులు చేసుకుంటూ మా వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అనేక పనులు చేసుకుంటూ ఒక్కొక్కసారి ఆ శబ్దాలు రికార్డింగ్కి వచ్చేస్తుంటాయి, రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మరి నేను ఎంత దూరం పారిపోతాను, రికార్డింగ్లోకి కూడా వచ్చేస్తుంటాయి. సాధన వాడి దేవుడు. అప్పుడు ఏం చేస్తానో తెలుసా, ఆ శబ్దాలు అయిపోయే వరకు మౌనంగా కూర్చుంటాను. నాకు వినపడుతూ ఉంటాయిగా. మళ్ళీ ఆ శబ్దాలన్నీ అయిపోయినాక మాట్లాడటం మొదలుపెట్టి చెప్పి అవన్నీ ఎడిటింగ్ చేసుకొని అవన్నీ మీకు ఒక సీక్వెన్స్లో కల్పిస్తూ ఉంటాను. అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా రికార్డింగ్ జరుగుతుందని తెలుసు, ఆయన ఏదో చెప్పుకుంటున్నారులే అని వీలున్నంత జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళేం ఇబ్బంది పెట్టరు. కానీ ఇంటి పనులు చేయకుండా మిక్సీలు ఆన్ చేసుకోవాలి, ఏదో రోట్లో వేసుకుంటారు, దంచుకుంటూ ఉంటారు, ఏదో కొడతా ఉంటారు, శబ్దాలు వస్తాయి శబ్దాలు. మాట్లాడి ఇబ్బంది పెట్టే శబ్దాలేమి నా రికార్డింగ్ దాకా రావు. ఎందుకంటే మాటలు వినపడవు, రూమ్ కొంచెం సపరేట్గా ఉంటుంది. కానీ పెద్ద శబ్దాలు అన్నీ వినపడతాయి. మా ఇంట్లోవే కాదు, మా చుట్టుపక్కల ఇళ్లల్లో అనేక రకాల మెషినరీస్తో పనిచేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ శబ్దాలు కూడా రికార్డ్ అయిపోతుంటాయి. ఏం చేయాలి అప్పుడు? ఏమీ చేయను, ప్రశాంతంగా కూర్చుంటాను. ఇప్పుడు నేనేదో చెబుతున్నాను, నేనేదో రికార్డింగ్ చేస్తున్నాను, నేనేదో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానబోధలు ప్రపంచానికి అందించి మొత్తం ప్రపంచాన్ని తరింపజేసేయాలనేటువంటి కంకణం కట్టుకొని నేను ఎంతటి ఉత్తమమైనటువంటి అత్యున్నత ఆత్మజ్ఞాన సందేశాలను ప్రజలకు అందిస్తుంటే, మూర్ఖులైనటువంటి చుట్టూ ఉన్న వాళ్ళు, మళ్ళీ చెబుతున్నా, మూర్ఖులైనటువంటి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతటి ఇబ్బందిని కలిగిస్తారా అని నేను అనుకోవచ్చు, ఒకవేళ నేను అజ్ఞానినైతే. ఎందుకనంటే అసలు మా ఇంట్లో వాళ్ళందరూ ముందు అన్ని పనులు చేస్తే నాకు వేళకు తాగడానికి ఇంత కాఫీ వస్తుంది, ఇంత టిఫిన్ వస్తుంది, ఇంత భోజనం వస్తుంది. వాళ్ళు పనులు చేయకుండా నేను ఎక్కడ తింటాను? మోతలు చేయబాకండి, పనులు మోతలు లేకుండా చేయండి, మళ్ళీ నాకు అన్నీ సమకూర్చి పెట్టండి అంటే ఎలా కుదురుతుంది అసలు? వాళ్ళు కావాలని నా రికార్డింగ్ని చెడగొట్టాలని మోతలు చేయట్లా. వాళ్ళు మనం బ్రతకడానికి వీలుగా, అంటే నేను నా వరకు వస్తే ఇప్పుడు వాళ్ళు తినాలి, నేను తినాలి, మా కుటుంబ సభ్యులు ఉన్నాం. అందుకని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అలా అని ఇప్పుడు నేనేదో రికార్డింగ్ చేసుకుంటున్నా, లేదా నేనేదో అత్యుత్తమమైనటువంటి సాధన చేసుకుంటున్నా అంటే నేను పర్సనల్గా నా గురించి చెబుతున్నానండి, ఎవరిని అంటలా. నేను ప్రపంచాన్ని ఉద్ధరించదలుచుకున్నా, నన్ను నేను ఉద్ధరించదలుచుకున్నా. మీ అందరూ ఏంటి అసలు ఈ గోళ అని మా వాళ్ళని అందాం అనుకోండి, వస్తుంది అలాంటి ఆలోచన, చిక్కగా వస్తుంది నాకు మోతలు వస్తున్నప్పుడు. ఎందుకంటే మంచి చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఎందుకంటే రికార్డింగ్ రూమ్లో నేను ఒక్కడనే ఉంటాను, ఎవరో ఉండరు, మైక్ ఉంటుంది అంతే.
ఒక కళ్ళు మూసుకొని చక్కగా ఫ్లోలో మీరు అడిగిన ప్రశ్నలకు ఏదో సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి మోతలు అవుతూ ఉంటాయి, ఢమా ఢమాలు ఢమాలు. ఇప్పుడు ఏమైంది, ఆ ఫ్లో ఆగిపోద్ది, నాకు కట్ అయిపోద్ది, ఆగిపోతాను, ఈ మోతలు రికార్డ్ అయిపోతాయి కదా అని ఆగిపోతాను. ఆగిపోయి మళ్ళీ ఆ మోతలన్నీ తగ్గడానికి 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు, పావు గంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. అది చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఉంది. అప్పుడు ఏం చేయాలి నేను? ఆ ఫ్లో పోద్ది, నాకు కట్ అయిపోద్ది. ఆ వస్తున్నటువంటి ఫ్లో పోద్ది, ఆ చెప్పే విధానం పాడైపోద్ది. అయితే ఏం చేయను ఇప్పుడు? చుట్టూ ఉన్న ఎవరిని బతకొద్దని చెప్పినా వాళ్ళు నా కోసం చేస్తున్నారు శబ్దాలు, వాళ్ళు బతకొద్దా? వాళ్ళ బతుకది వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు మా ఇంట్లో అయితే ప్రత్యేకంగా మరి నేను తినాలి తాగాలంటే నాకు వాళ్ళు అన్నీ పనిచేసి పెట్టాలి. అలాగే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నేను రికార్డ్ చేసుకుంటున్నాను, నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ ఆపేసి పాపం ఇప్పుడు ఆయన దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు, జ్ఞానాన్ని చెబుతున్నాడు, ఆత్మజ్ఞాన మార్గాన్ని చెబుతున్నాడు, ఎంతోమందికి మేలు చేస్తున్నాడని వాళ్ళ జీవితాలన్నీ ఆపేసుకొని సార్ మీ రికార్డింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి, మేము అప్పుడు అసలు ఏమీ చేయము, మోతలు చేయమని నాకు చెప్పాలా? కుదురుతుందా? పోనీ అలా కూడా కుదిరింది అనుకుందాం, ఊరికి అనుకుందాం. ఇప్పుడు హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు గమ్మేసి వర్షాలు వచ్చి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, ఏం చేయాలి ఇప్పుడు? లేదా తుఫాన్లు వచ్చి ఈదురుగాలు వస్తాయి, భౌగోళిక పరిస్థితుల్లోనే సౌండ్స్ వస్తాయి, ఏం చేయాలి? ఇక్కడ మనం గమనిస్తే అంటే మనం అసలు మనం ఏదో చేసుకుంటున్నాం, ఇంకొకళ్ళు మనకు అడ్డం పడుతున్నారన్న భావనే మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ప్రాబ్లం అక్కడ ఉంది. మనం ఏదో చేస్తున్నామన్న ప్రత్యేకత మనం ఇచ్చుకోకపోవటమే అసలు ఆధ్యాత్మికత. మనం ఏమీ చేయట్లేదు. ఏమీ చేయట్లేదని ఎందుకంటున్నానంటే, పరిగెత్తే మనసును ఆపుకోవడానికి చేసేది పెద్ద గొప్ప కార్యం ఏంటి? మన మనసు పరిగెత్తుతుంది, మనకు ఇబ్బంది, మనకు ప్రాబ్లం, మనకు నొప్పి, మనకు బాధ. అందుకని మనం ఎలాగోలా తిప్పలు పెడితే అన్నీ ఆపుదాం, కొంచెం ప్రశాంతంగా బతుకుదామని ట్రై చేసుకుంటున్నాం. అంతే. ఆధ్యాత్మికత అనేది ఏదో ఆకాశ శిఖరాలకు ఎదిగిపోయేదేం కాదు. ఇక్కడ ప్రతి మనిషి మనలాంటి వాడే, మనతో సమానమైన వాడే. వాళ్ళ ఆధ్యాత్మికతలో ఉన్నారా లేదా, సినిమాలు చూస్తున్నారా, షికార్లకు వెళ్ళారా, తాగుతున్నారా, తిరుగుతున్నారా, వాళ్ళు వ్యసనపరుల, దుర్మార్గుల, మంచోళ్ళ, చెడ్డోళ్ళ ఇవన్నీ తీసి పక్కన పెడితే అవి మనం ఏర్పరుచుకున్న భావనలు. అంటే ఒక ప్రపంచంలో మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. జంతువులకు అవి ఉండవు. జంతువుల్లో వీళ్ళు ఈ దుర్మార్గులు, ఈ మోసాలు అవే ఉండవు జంతువులకి. దేని జీవన విధానం అది జీవించుకుంటూ వెళ్ళిపోద్ది. అంతే. చంపేది చంపుద్ది, తప్పించుకునేది తప్పించుకుంటుంది. అవి జరుగుతూ ఉంటాయి. అక్కడ పాపుణ్యాలు లేవు జంతులోకంలో. మనం మానవ లోకంలో ఊరికనే మనం మనుషులం కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి మనమే తప్పులు ఒప్పులు అనేటువంటి నిర్ణయాలు చేసుకొని, చట్టాలు పెట్టుకొని, పోలీసు వ్యవస్థలు పెట్టుకొని, మిలిటరీ వ్యవస్థలు పెట్టుకొని, మనిషిలో ఉన్నటువంటి మంచి చెడు గుణాలకు అనుగుణంగా అయ్యా అందరూ మంచిగా ఉంటే తప్ప జీవించడం కుదరదు అన్న భావనలో ఇది మనం చేసుకునే ఏర్పాట్లు. ఓకే, అవన్నీ మంచిదే, అవన్నీ పాటించాలి కూడా. అందుకే అందరూ ధర్మంగా హాయిగా ఉండండి అని చెబుతారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతలోనూ, భక్తిలోనూ, జ్ఞానంలోనూ దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళని, ఇందులో వెళ్ళని మిగిలిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనే భావన అసలు మనకు ఉండకూడదు. మనిషిగా జన్మ తీసుకున్నారంటేనే వాళ్ళు ఉత్తములని అర్థం. బాగా పుణ్యాలు చేస్తే దైవలోకంలోకి వెళ్ళిపోతారు, భూమి మీద పుట్టరు. బాగా పాపాలు చేస్తే జంతులోకంలోకి వెళ్ళిపోతారు, మనిషిగా పుట్టరు. అసలు పుణ్యాలు చేస్తేనేమో ఈ లోకంతోనే సంబంధం లేని ఇంకో లోకానికి వెళ్ళిపోతారు. పాపాలు చేస్తేనేమో భూమి మీదే జంతులోకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అసలు మనిషిగా వచ్చారంటే ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ అర్హత ఉంది. ఆ అర్హత సృష్టి ఇచ్చేసింది, భగవంతుడే ఇచ్చేసాడు. మీరు సృష్టి శక్తి అనండి, విశ్వశక్తి అనండి, ఆత్మశక్తి అనండి, భగవత్ శక్తి అనండి. మళ్ళీ ఇందులో మనమేదో గొప్ప కార్యాలు చేస్తున్నామని మనకు మనమే అనుకొని వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారని అనుకోవటమే అసలు అహం. మొట్టమొదట నేను అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎవరో ఇక్కడ మనకంటే తక్కువ వాళ్ళు అసలు లేరు. ఎందుకని? మానవ జన్మ వచ్చిందంటేనే వాళ్ళకి అర్హత ఉంది. అర్హత ఉంది కాబట్టి మనుషులుగా వచ్చారు వాళ్ళు. వాళ్ళ అర్హతను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించాలి కదా. ఇప్పుడు నేను సాధన చేసుకుంటున్నాను, ప్రపంచం అంతా మౌనం అయిపోయిందంటే
అంటే అయిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం, అలా తెలియక కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది. భార్యా పిల్లలను వదిలిపెట్టేసి సంస్థలని వెళ్ళిపోయి చాలామంది స్త్రీలు పురుషులు గురువులు అయిపోయారు. మళ్ళీ ఆళ్ళ మార్గంలోకి అనేక మందిని లాగేస్తున్నారు. ఇలా ఒక నమ్మికను కలిగించారు. ఆధ్యాత్మికత, భక్తి, మతము ఈ మార్గాలు అనగానే అవి ఒక ప్రత్యేకమైనవని, మనిషి కంటే వాళ్ళంతా ప్రత్యేకులని ఒక నమ్మకాన్ని కలిగించారు. మనుషులందరూ ఒకటే. ఇందులో ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు ఉంటారు. ఇవి ఆసక్తులు అంతే. ఎందుకు ఆసక్తులను బట్టి అలా ఉంటారు అన్నది ఒక సహజ విషయంగా అర్థం చేసుకోవాలి. అంటే అసలు మన శరీర నిర్మాణం ఎలా ఉన్నది ఒకసారి పరిశీలించుకుంటే అన్నీ అర్థమైపోతాయి. మన శరీర నిర్మాణములో సృష్టి అద్భుతమైన కూర్చిన శరీరం మనం తెచ్చుకుంది కాదు ఇది. అసలు ఈ శరీరాన్ని ఎవరు తయారు చేయలేరు. మనుషులు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఇంకో మనిషిని ఇలాంటి శరీరంతో మనిషిని తయారు చేయమనండి, కుదరదు. అసలు రక్తమే కనిపెట్టలేకపోయారు, మనిషిని ఎక్కడ తయారు చేస్తారు? మనం ఎన్ని రకాల రంగుల ఆహారాలు తిన్నా అది మొత్తం రెడ్ కలర్లో రక్తంగా మారుతుందండి. అసలు అంత ఎరుపు రంగు ఎక్కడుంది బాడీలో? ఎలా మారుతుంది రక్తంగా? రక్తాన్ని కనిపెట్టలేకపోతున్నారు, రక్తాన్ని తయారు చేయలేకపోతున్నారు. అసలు రక్తం ఎలా ఆ విధంగా శరీరంలో మారుతుందో తెలుసుకోలేకపోతున్నారు ఎన్ని పరిశోధనలు చేసినా. అందుకని ఎవరికైనా చూడండి, మీకు రక్తం కావాలి, యాక్సిడెంట్లు అయ్యి ఏదన్నా ఆపరేషన్లు జరిగి రక్తం కావాలంటే రక్తాల గ్రూపులు గమనించి ఆ రక్తాలను మనుషుల దగ్గర నుంచే తీసుకొని బ్లడ్ బ్యాంకులని స్టోర్ చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని బతికించడానికి. మనుషుల నుంచి రక్తం ఇవ్వాల్సింది, ఇంకో దారి లేదు. రక్తాన్ని కనుక్కోలేకపోయారు. అలాంటిది ఇలాంటి మానవ శరీరాన్ని ఎవరు తయారు చేస్తారు? ఇది సృష్టి చేసిన ఒక అద్భుతం. ఆ అద్భుతంలో అనేక ఆసక్తులు సృష్టి కల్పించింది. మనిషి శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, భావాలు వస్తాయి. అవన్నీ తప్పంటానికి లేదు అసలు ఇక్కడ. అయితే మనం ఒక సమాజం, మానవ లోకం అంటే జంతు లోకంలోంచి బయటకు వచ్చాం. ఒకప్పుడు జంతువు లోకంలో అడవుల్లో కలిసి ఉన్న వాళ్ళమే మనందరం. జంతువులతోనే ఉన్నాం, జంతువుల్లాగానే బ్రతికాం. ఈ కుటుంబ వ్యవస్థలు ఏమి రాలా ఇంకప్పుడు. ఇప్పుడు జంతువులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాం. అక్కడి నుంచి డెవలప్ అవుతూ వచ్చి మనిషి తన మేధస్సుతో, తన జ్ఞానంతో కొంచెం ఒక మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. తాను నిర్మించుకున్న మానవ లోకంలో మనుషులే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము అనేటువంటి దాంతో వాళ్లే చట్టాలు తయారు చేసుకున్నారు. ఇదంతా మనం చేసుకుంది. వాళ్ళంటే మనుషులు ధర్మ అధర్మాలు నిర్ణయించుకున్నారు. అవి ఎప్పటికప్పుడు మళ్ళీ దేశకాల పరిస్థితులు, కాలం మారుతున్నప్పుడు వాటిని అమెండ్మెంట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ ధర్మాధర్మ నిర్ణయాల్లో అమెండ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మేజర్లైనటువంటి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పరస్త్రీతో పరపురుషుడితో తిరిగితే అది నేరము, అది నిరూపించబడితే తప్పు. ఒకప్పుడు జస్ట్ ఒక సంవత్సరం కూడా అయి ఉండదు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మార్చారు, మళ్ళీ అమెండ్మెంట్ జరిగింది. ఏంటో తెలుసా? మేజర్లైనటువంటి స్త్రీ పురుషులు ఒకవేళ వివాహాలు చేసుకున్న వాళ్ళైనా సరే, భార్యాభర్తలైనా సరే, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వాళ్ళకి నచ్చిన స్త్రీతో, వాళ్ళకి నచ్చిన పురుషుడితో వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ సొంత శరీరము, వాళ్ళ సొంత స్వేచ్ఛ. వాళ్ళ సొంత శరీరంపై ఎవరికి హక్కు లేదు అని చెప్పారు, వాళ్ళకి ఇష్టమైతే. మళ్ళీ చట్టంలో ఇంకోటి ఉంది తెలుసా? ఇష్టము లేకపోతే భార్యనైనా బలవంతంగా ఒప్పించి శారీరక కోరిక తీర్చుకోకూడదు, నేరం అది. భార్యలు చెప్పిందని కేసు పెట్టి లోపలేసి పారేస్తారు. అలాగే భర్తనైనా. అంటే ఏంటి? ఒక మనిషి స్వేచ్ఛను హరించకూడదు అనే దాని మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇదంతా తెలుసుకోకపోతే మన బుర్ర పనిచేయదు. అంత విశాలంగా ఆలోచించాళ్ళు. ఒక మనిషి స్వేచ్ఛను హరించకూడదు, అలానే మనుషులు చక్కగా హాయిగా బతకాలి. అందుకని మళ్ళీ కుటుంబ వ్యవస్థ పెట్టారు, ధర్మాలు చెప్పారు. నీ పురుషుడితోనే ఉండు, నీ స్త్రీతోనే ఉండు, మీరందరూ కలిసిమెలిసి ఉండండి, మీ పిల్లల్ని పెంచుకోండి, చక్కగా ఉండండి, తప్పులు చేయమని చెప్పలేస్తాడు. అలా అది తప్పే. ఇప్పటికీ పరస్త్రీతో పరపురుషుడితో ఉండడం తప్పేది. కానీ ఇటువంటి చట్టం అసలు ఎందుకు తీసుకొచ్చారు ఆలోచించారు మీరు ఎప్పుడైనా? ఆలోచించి చూడండి. అంటే ఊరికి ఉదాహరణకు చెబుతున్నా, ఇది మన ఆధ్యాత్మికతలో అవసరమైన విషయం కాకపోవచ్చు. కాదు జీవితంలో విషయాలన్నీ ఆధ్యాత్మికతలో అవసరమే కాబట్టి మాట్లాడదాం.
అసలు ఇటువంటి చట్టం అంటే వివాహమైన స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు శారీరకంగా గడపొచ్చు అనే సూత్రాన్ని లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఎందుకు ఆమోదించింది? అది తప్పు కాదని ఎందుకు చెప్పింది అంటే, అనేక మంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, శరీరానికి ఆకలి ఎలాంటిదో, మనం అన్నం తింటాం, ఎంతే అన్నం తినాలని రూల్ ఉంది ఎక్కడన్నా? ఏ ఇద్దరు మనుషులైనా ఎంతే తింటారు, ఇలాగే తింటారని రూల్ ఉందో చెప్పండి ఎక్కడైనా? హోటల్స్లో ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, ప్లేట్ మీల్స్ అంటారు. ప్లేట్ మీల్స్ అంటే ఇది ఇంత పెడతాం, ఇంకా అంతకు మించి పెట్టాం. అది కూడా ఏంటి, అన్నమే ఇంత పెడతారు, మళ్ళీ కూరలు పచ్చళ్ళు అన్నీ అడిగితే వేస్తారు. అదే ఫుల్ మీల్స్ అంటే నువ్వు ఎంత తిన్నా పెడతారు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను బయటికి వెళ్ళి చాలా కాలం అయింది. ఇది ఆహారం ఎవరికి నచ్చినంత వాళ్ళు ఎలా తింటామో, శారీరక కోరిక అనేది ఒక ఆహారం అండి. అది తప్ప భూత మీరు ఏదో అనుకుంటే దానికి ఏం చేయలేదు, సృష్టి పెట్టింది. శారీరక కోరిక అనేది తప్పించుకోవడానికి వీలు లేని ఒక ఆహారం. అప్పుడు ఏమైంది, అది సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, అయితే సర్దుకోమన్నారు, సరిపెట్టుకోమన్నారు. ఆధ్యాత్మికత అంతా అదే చెబుతుంది. మీరు ధర్మ విరుద్ధం చెబుతున్నారంటే కానే కాదు, నేను ధర్మాన్నే చెబుతున్నాను. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు సంసార జీవితం ఆసక్తి లేనటువంటి, పురుషుల మీద ఆసక్తే లేనటువంటి స్త్రీలను, అంటే వాళ్ళ కుమార్తెలు ఎవరో ఉంటారు, వాళ్ళు అసలు సంసారానికి ఇంట్రెస్ట్ లేదు, సంసారానికి పనికిరారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలా పనికి వస్తారు? అటువంటి వాళ్ళని ఎలాగోలా ఎవరో ఒకళ్ళకి ఇచ్చి ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేసేస్తారు. ఇప్పుడు పాపం ఆ పెళ్లి చేసుకున్న అతని పరిస్థితి ఏంటి? ఎవడి కాపురం చేయదు, ఎవడికి కాపురం ఇష్టం ఉండదు, శారీరక కోరికలు ఆవిడికి ఇష్టం ఉండదు. ఇది నాకు స్వయంగా తెలిసిన అనుభవాల నుంచి వచ్చింది. మా వాళ్ళు ఉన్నారు అలా, పాపం వాళ్ళు చెబితే ఆశ్చర్యపోయాను. ఇంకా అతని పరిస్థితి ఏంటి, ఒక జీవితం మొత్తం ఈవిడితే ఎలా గడపాలి? అలాని కోవెక్కి తప్పులు చేసేవాళ్ళని నేను సమర్థించట్లేదండి. అందరూ సీతారామచంద్రుల్లా ఉండాలి. మళ్ళీ చెబుతున్నా, అప్పుడే కుటుంబాలన్నీ బాగుంటాయి. కానీ ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ వస్తాయి, 100కి 1,000కి ఒకటి వస్తానే ఉంటాయి. అలాగే అసలు స్త్రీ అంటే ఆసక్తి లేదు, స్త్రీ అంటే ఆసక్తే లేదు. అటువంటి కొడుకుంటాడు, ఏమి చెప్పరు, వాడికి ఆసక్తి ఉండదు, వాడి ఇంట్లో చెబుతాడో చెప్పడో మరి మనకు తెలీదు. వాళ్ళు మాయ చేసేసి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేస్తే ఇప్పుడు ఈ అమ్మాయితో కాపురం చేయడు. లేదా స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరెవరినో ప్రేమిస్తారు, ఎక్కడో ఎవరినో ప్రేమిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ మీద ఆసక్తి ఉండదు, వీళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడం వాళ్ళకి నచ్చదు, ఎవరి మీదో మనసు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు కోటాను కోట్లు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. సహజంగా మామూలుగా అన్ని బాగున్నోళ్ళు కొంచెం ఎక్కువ ఆకలో కొంచెం తక్కువ ఆకలో మీరు సర్దుకోవటం ధర్మం. ఎందుకంటే మీ కుటుంబం, మీ పిల్లలు, మీ జీవితం, ఇటు మీ తల్లిదండ్రులు, అటు వాళ్ళ తల్లిదండ్రులు అంటే అత్తమామలు, ఇటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎంత ఉన్న సొసైటీలో తప్పులు చేసేసి జీవితాన్ని పాడు చేసుకొని, మీరు పాడు చేసుకొని, వాళ్ళ పరువు తీసేసి, చిచ్చి ఈవిడ ఎలా తిరుగుతుంది భర్త ఉండగానే, చిచ్చి ఇతను ఎలా తిరుగుతున్నాడు భార్య ఉండగానే అనిపించుకోవటం నికృష్టం. అంటే కుక్కల కంటే హీనంగా చూస్తారు మన. కుక్కలు వస్తే తరివేస్తూ ఉంటారు చూడండి, చిచ్చి పోతలు పోయిన తరివేస్తుంటారు. అలా ఉండకూడదు. కానీ పరిస్థితులు ఉన్నాయి, పూర్తిగా సంసార జీవితానికి పనికిరాని వాళ్ళని మోసం చేసి ఇతరులకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా కొన్ని కారణాల చేత పనికొచ్చేవాళ్ళు కూడా తర్వాత, అంటే ముందు పెళ్లి చేసుకున్నప్పుడు సంసార జీవితానికి పనికి వస్తారు, తర్వాత యాక్సిడెంట్లు అయ్యో, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మానసిక సమస్యలు, డిప్రెషన్లు, సంసారానికి ఇష్టపడరు. కొంతమంది వాళ్ళు పనికిరారు, కొంతమంది ఇష్టపడరు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి? జీవితకాలం ఇంకా నీ భాగ్యం అంతే, నీకు అలాంటి వాళ్ళు దొరికారు, అదే నీ దుర్భాగ్యం, నీ దౌర్భాగ్యం, నీ కర్మఫలం అంతే అనుభవించని చెప్పాలా? అంటే ఆధ్యాత్మికతలో కర్మఫలం అని మనం అనొచ్చు, కానీ ధర్మపరంగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే లోపల కోరిక పుడుతుంది. నువ్వు అన్నం తినకుండా ఎలా ఉండగలవో చెప్పు. ఆహారం తీసుకోకుండా ఉండగలమా? మరి ఉంటే ఒక పూట ఉంటాం, 2 పూటలు ఉంటాం, 3 పూటలు ఉంటాం, తర్వాత ఉండగలం పోనీ? ఎలా ఉండలేమో కోరిక తీర్చుకోవడానికి పోనీ, కోరిక 1 నెల, 2 నెలలు, 3 నెలలు, పోనీ ఒక 6 నెలలు, 1 సంవత్సరం ఉండొచ్చు. పోనీ ఆహారం కంటే గొప్పది కాదు అనుకుంటే, తర్వాత అయినా కోరిక పుడుతుంది కదా శరీరంలో. కోరిక ఆగిపోతే వాళ్ళు ఆగిపోతారు. ఇవి సహజ ప్రక్రియలు. అందుకని చెబుతున్న తప్పులు ఎంచేయబాకండి, ఊరికి అనేయబాకండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో.
ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికత అన్నింటిలోనూ చెప్పేది ఒకటే, అసలు డబ్బు విషయంలోనే సర్దుకోమని చెబుతున్నారు. సర్దుకుంటే తప్ప జీవితం సాగదని చెబుతుంది ఆధ్యాత్మికత. నేను వాటిని సమర్థించట్లా, కానీ జ్ఞాన విశ్లేషణలో విశాల హృదయం ఉండాలి. అనంత విశ్వాన్ని అర్థం చేసుకోగలిగిన విశాల హృదయం నీకు రావాలి, అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతే అనంత విశ్వాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? కనబడిన విశ్వశక్తిని ఎలా అర్థం చేసుకుంటావు? కనబడుతున్న మనుషుల మధ్యలో ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతే, చుట్టూ ఉన్న మన మనుషులు, మళ్ళీ మన కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకోలేకపోతే అసలు బయట మనుషుల్ని ఎలా అర్థం చేసుకుంటాం? బయట మనుషుల్ని, మానవ జాతిని అర్థం చేసుకోలేకపోతే మనిషి అయి ఉండి విశాల విశ్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు ఎలా అర్థమవుతుంది? విశ్వశక్తి ఎలా అర్థమవుతుంది? ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక చదువు ఎలా అవుద్ది? అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవాలంటే ఏం లేదు, జ్ఞానాన్ని తెలుసుకోవటం, మళ్ళీ విశాలమై పెంచుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకని ఇక్కడ తప్పులేంటి ఒప్పులేంటి పాయింట్లు కాదు అసలు ఇవి, మనకు అనిపించడం పాయింట్. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఏ విషయమైనా బాధ ఎవరికై నాకు, దుఃఖం ఎవరికై నాకు, ఆనందం ఎవరికి నాకు, సంతోషం ఎవరికి నాకు. ఇప్పుడు మంచులన్నీ ఎవరికి కావాలి? నాకే. అనుకూలతలన్నీ ఎవరికి కావాలి? నాకే. వ్యతిరేకతలన్నీ ఎవరికి వద్దు? నాకే. అసలు ఇప్పుడు సమస్య నీది. ఈ సమస్యని ఇంకోళ్ళ మీద ఎందుకు పెడతావు? నువ్వు ఇప్పుడు ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే, ఒక సినిమాలో చాలా బాగుంటుంది, ఎప్పటిదోలేండి ఈ సినిమా, కానీ కొన్ని విషయాలు మర్చిపోవడం కుదరదు. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఎప్పుడు అంటే, అసలు ఈ సినిమా నేను అనుకోవడం 25-30 ఏళ్ళ క్రితందేమో, ఎప్పుడు ఒక డైలాగ్ చెబుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో. అంటే ఆయన ఏంటంటే, ఆ ఫ్రెండ్స్ రూమ్లో ఉండి ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి వంట వండి పెడతా ఉంటాడు ఆయన. ఆయన ఏ పని చేయరు, అంటే కొంచెం కామెడీ కోసం అలా పెట్టారు. ఆ సినిమా పేరు గుర్తులేదు. ఆయన ఎప్పుడు ఒక డైలాగ్ అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, మా తాత అలా చేసి ఉండకపోతే నాకు ఈ కర్మ పట్టుండేది కదండి, జమీందారులాగా బతికేవాడిని అంటూ ఉంటాడు ఇప్పుడు. వీళ్ళందరూ వింటున్న వాళ్ళందరూ, మనం కూడా, ఆడియన్స్ కూడా, వీళ్ళ తాత పెద్ద జమీందారు అయి ఉంటాడు, అన్ని పాడు చేసేసి ఉంటాడు, తర్వాత వీళ్ళ నాన్న వీళ్ళంతా అవన్నీ పాడు చేసేసి ఉంటారు, పాపం ఈయనకి ఏమీ లేక వీళ్ళకి వంటలు వండి పెడుతున్నాడు అని మనం అనుకుంటాం. అలా చాలాసేపు సాగుద్ది సినిమా. ఇప్పుడు సినిమాగా ఒక క్లైమాక్స్కి వచ్చి కొంచెం చివరికి వచ్చినాక అసలు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఎప్పుడు ఇలాగే చెబుతూ ఉంటావు, మా తాత అలా చేసి ఉండకపోతే, మా తాత అలా చేసి ఉండకపోతే అని. ఇంతకీ అసలు మీ తాత ఏం చేశాడు చెప్పరా అని. ఏమీ లేదు, మా తాత బోల్డ్ సంపాదించేసి పెద్ద జమీందారు అయి ఉంటే అదంతా మాకు వచ్చేది కదా, మా నాన్న మేమంతా సుఖపడేవాళ్ళం కదా, నేను కూడా జమీందారుని అయ్యేవాడిని కదా, మా తాత కూడా నాలాగే ఇలాగే వంటలు వండాడు, ఏం సంపాదించలేదు అంటాడు ఆఖరికి. అది ఇంతకీ వాళ్ళ తాత సంపాదించలేదండి. అది ఇప్పుడు ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రాబ్లం మనకైనప్పుడు వాళ్ళెవరో గురించి అంటే వాళ్ళ జీవితం వాళ్ళు జీవించొద్దా అంటున్నా. అసలు ఇప్పుడు నాకు భార్య పిల్లలు ఉన్నారండి, మీరు అన్నారని కాదు, మీరు అన్న ప్రతిదీ నాకు రోజు వస్తుంది, విసుగు వస్తుంది, కోపం వస్తుంది, చికాకు వస్తుంది. చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా, శుభ్రంగా హాయిగా అలా మనసును ఖాళీ చేసి కూర్చుంటా. టింగ్ 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 అని నా సెల్కి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అయితే సెల్ ఎప్పుడు పక్కనే పెట్టుకొని ఉన్నా. ఎందుకున్నాను అంటే, మా అమ్మాయి దూరంగా ఉండి చదువుకుంటుంది, మా అబ్బాయి దూరంగా ఉండి చదువుకుంటున్నాడు. అందుకని వాళ్ళ ప్రతి అవసరము ఎప్పుడేం వస్తుందో తెలియదు. చిన్నపిల్లలు, అనారోగ్యాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. చాలా జరిగింది గతంలో మా పిల్లలకి, మా అబ్బాయికి, వీళ్ళకి. నేను అటెండ్ అయ్యి వాళ్ళకి చేయాలి వెంటనే, చాలా దూరంగా ఉంటున్నారు. అందుకని పాపం వాళ్ళకి ఏమన్నా అవసరం అవుతుందేమో అని ఎప్పుడు సెల్ ఆన్ చేసి రెడీగా పెట్టుకుంటారు. రాత్రికి పూట కూడా 24 hours. ఇంక నాకు ఎవరితో మాట్లాడిన, అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళు లేరు నాకు. జస్ట్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ పెట్టుకుంటా. అయితే మా మిస్సెస్ మెసేజ్లు పెట్టేస్తూ ఉంటుంది, పక్కనే ఉంటుంది ఆమె. ఆవిడ ఊరినే అంటే మా ఫ్లోర్లో ఉన్నాయి, అంతస్తులు ఇల్లు, రికార్డింగ్ అంతా ఒక ఫ్లోర్లో పెట్టుకున్నాను, నేను అక్కడ ఉంటాను. ఆ ధ్యానాలే అక్కడ చేసుకుంటాను, వంటలు అవన్నీ కొంచెం విడిగా వాళ్ళు వండుకొని చేసుకుంటూ ఉంటారు. భోజనాలకు పిలిచినప్పుడు వెళ్ళి తిని వచ్చేస్తుంటాను. ఈ లోపల మా మిస్సెస్ మెసేజ్లు పెడతా ఉంటుంది, అవి టింగ్ 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 అంటానే ఉంటాయి. రికార్డింగ్లో కూడా బోల్డ్ వస్తాయి. ఎవరన్నా జాగ్రత్తగా వింటే ఒక్కొక్కసారి నేను మిస్ అయిపోయిన సెల్ సౌండ్లు మీకు వినపడతాయి. ఎప్పుడన్నా మిస్ అవుతాను,
అందులో కలిసిపోద్ది. ఒక్కోసారి గుర్తుంటే అప్పుడు మాటలు ఆపేస్తాను, ఆ సౌండ్ వినపడుతున్నగానే ఆపేస్తాను, ఇంక వరుసగా వస్తాయి. ఇప్పుడే నాకు కోపం వస్తుంది, చికాకు అనిపిస్తుంది, వెంటనే అనుకుంటాను ఇప్పుడు ఆ మెసేజ్ పెట్టింది నా కోసమే. ఏంటా మెసేజ్? నా అవసరమే. ఏమండి కాఫీ రెడీ అయింది, టీ రెడీ అయింది, భోజనం రెడీ అయింది, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా ధ్యానంలో ఉండిపోయారా, చూడండి లేట్ అయిపోతుంది, తిన్నారా తినలేదా, ఇలా రకరకాలుగా నా కోసమే ఉంటుంది. లేదా ఇంటి అవసరాలు ఉంటాయి, ఇంటికి సరుకులు కావాలి, కూరగాయలు కావాలి, మందులు కావాలి. మా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా అత్తయ్య గారు ఉన్నారు, మా భార్య తల్లి గారు, ఆవిడకి నిత్యం ఏదో ఒక అవసరం ఉంటుంది, లేదా అటువంటి అర్జెంట్ విషయాలు, మరి అవి నేనేగా చెయ్యాలి. కానీ ముందు సౌండ్ రాగానే కోపం వస్తుంది. కోపం రాగానే అసలు మెసేజ్ చూస్తాను, వెళ్ళి మళ్ళీ ఆపేస్తాను, రికార్డింగ్ ఆపేస్తాను, నా అన్ని ధ్యానాలు ఆపేస్తాను. ఎందుకని? అవి గొప్పవి కాదు, నా జీవితం ఇది. ధ్యానాలు రికార్డింగ్లు నా పర్సనల్ విషయాలు, ఇది జీవితం జీవించాలి కదా. నన్ను నమ్ముకొచ్చిన భార్య, నాకు 55 ఏళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళు ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని కానీ ఆవిడ నా కోసం మళ్ళీ ఇప్పుడు కూడా అన్నీ చేసి పెడుతుంది అక్కడ కూర్చొని. బాధ్యతలు చేయాలి కదా. నేను బాధ్యతలు వదిలేసి నేను ధ్యానాలు చేసుకుంటే నాకేమొస్తుంది? ఏమి రాదు, పాపం వస్తుంది. బాధ్యతలు తీర్చినాక నేను చేసుకోవాలి, అది నా పర్సనల్ విషయం. ఆవిడే చేసుకుంటుంది, ఆవిడకి ఆధ్యాత్మికత ఉంది, అది ఆవిడ పర్సనల్. నువ్వేం చేస్తున్నావు అని నేను అడగను ఇప్పుడు. ఇది నా పర్సనల్, నాకు ఇష్టమైన ధ్యానం నేను చేసుకుంటాను, నాకు ఇష్టమైన నాకు ఏదనిపించిందో. అంటే నా శరీరం దేనికి ఇష్టపడుతుందో తెలియదు కదా. అందరి శరీరాలు, అందరి మెదడులు, అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అందుకని చెబుతాను, కోపం రాదనుకోండి, నాకు కోపం వస్తుంది, అన్ని స్పందనలు వస్తాయి, కానీ ఆలోచిస్తాను, అరే ఈ పని మనం చెయ్యాలి కదా, అలా కోపం వస్తే అలాగని మళ్ళీ అదేంటో చేసి దానికి అన్ని సమకూర్చుకొని తర్వాత మళ్ళీ ఆ పనిలోకి వస్తాను. అలా జీవితం అనేది, ఇప్పుడు నేను కాదని కోపగించుకున్నాను, నాకు మెసేజ్లు పెట్టద్దు అని చెప్పొచ్చు అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు భోజనం మెసేజ్ రాదు, నా టిఫిన్ మెసేజ్ రాదు, అది వస్తే కదా నేను వెళ్ళాలి, నాకు సంబంధించినవి రావు. అలా ఒకళ్ళకొకళ్ళు సహకారంగా ఉంటే కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. అందుకని చెప్పాను, ఇవి నాకు ఉండవు అనుకోబాకండి, అందరికీ ఉంటాయి, నాకే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటాయి. అసలు ప్రపంచంలో మనుషులందరికీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎదుటోళ్ళందరూ తనకు అనుకూలంగా లేరనే. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ఎవరికైనా సరే అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, అందరూ మాకు అనుకూలంగా లేరు, అందరూ ఎదుటోళ్ళు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారండి. ఇదే భౌతికం అంటే. అంటే బయటికి వెళ్ళి ఇప్పుడు అనుకూలంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం? బయటికి వెళ్ళినప్పుడు. అంటే అనుకూలత ఎక్కడ కావాలి? బయట నుంచి కావాలి. ఎవరు బయట? నా పక్కన వాళ్ళందరూ, నా భార్య, నా పిల్లలు, నా అన్న, నా తమ్ముడు, నా స్నేహితులు, మొత్తం నేను కాక, నా శరీరం కాక బయట పక్కన ఎవరుంటాడు? వస్తువులు, విషయాలు, పదార్థాలు, సృష్టి అంతా నాకు అనుకూలత కావాలి. ఈ నాకు అనుకూలత కావాలి అనేది మొత్తం భౌతికమే. నా లోపలికి నేను వచ్చేయటం ఆధ్యాత్మికం. అనుకూలత నేను కల్పించుకోవాలి. అనుకూలత నాకెవరిస్తారు? ఒకటి పోనీ ఇచ్చారు అనుకుందాం, అందరూ నాకు అనుకూలతలు ఇచ్చేసారనుకోండి, అసలు ఎవరు చప్పుడు చేయరు, సౌండ్ చేయరు, ఏమీ చేయరు, నాకు అన్నీ సమకూర్చి పెట్టారనుకోండి, అప్పుడు ఇంకా నేను చేసిన సాధన ఏముంది? అసలు సాధన ఏంటి? మీరు ఒక ట్రైన్ ఎక్కారండి, మీరు చూడండి, ఎప్పుడైనా ట్రైన్లు ఎక్కుంటారు, బస్సులు ఎక్కుంటారు, కారులు వెళ్తుంటారు, మోటార్ సైకిళ్ళ మీద వెళ్తూ ఉంటుంటారు, ఏదో ఒక వాహనాలు వాడుంటారు, విమానాల్లో కూడా వెళ్ళి ఉండొచ్చు. మీరు చూడండి, ట్రైన్ మూత లేకుండా వెళ్తుందా? బస్సు మూత లేకుండా వెళ్తుందా? మీరు ఎక్కిన కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, ఏ వాహనమైన, విమానమైనా మూత లేకుండా వెళ్తుందా? కానీ అసలు దాని మూతను మనం పట్టించుకొని చూడండి, మన మైండ్ తీసుకోదు, డిస్టర్బెన్స్ కింద తీసుకోదు. ఎందుకో తెలుసా? మన అవసరానికి మనం వెళ్ళేది ఎక్కాం. ట్రైన్ మనం ఎక్కాం, మన అవసరం. బస్సు మనం ఎక్కాం, మన అవసరం. విమానం మనం ఎక్కాం, మన అవసరం. అందుకని ఆ శబ్దాలని మన మైండ్ తీసుకోదు. బజారు పని ఉండి వెళ్ళామనుకోండి, ఏ సరుకులకో లేదా చదువుకోవటానికో ఇంకోటి బయటకు వెళ్లకుండా ఉండటం కుదరదు. అసలు ఎన్ని మోతలు అవుతాయండి రోడ్ల మీద, ఎన్ని వాహనాలు వెళ్తాయి, ఎంతమంది మనుషులు ఉంటారు, ఎన్ని మోతలు అవుతాయి, ఎన్ని శబ్దాలు అవుతాయి. అవన్నీ డిస్టర్బెన్స్ అని మనం అనుకుంటున్నాం. మనం కూడా ఒక వాహనం వేసుకెళ్తే మోత చేస్తూనే ఉంటాం, హారన్లు కొడతా ఉంటాం, తప్పుకోమంటూ ఉంటాం, మనం కూడా మోతలు చేస్తాం. అవన్నీ ఎందుకు మనకి డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అంటే మనం అసలు దాన్ని
రోడ్డు మీదకి వెళ్తే ఎవరి దారి వాళ్ళు వెళ్తారు. రోడ్డు మీద మనకు హక్కు లేదు. హక్కు ఉన్నా కూడా అది సహజ స్థితి, అందుకని బ్రెయిన్ తీసుకోదు అక్కడ. అలాగే మన పక్కెళ్ళోళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి, అది కూడా కొంత తీసుకొస్తుంది, కానీ సర్దుకుంటాం. ఇంట్లో వాళ్ళ మీద బాగా ఎక్కువ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు నాకు బాగా దగ్గరోళ్ళు, వీళ్ళు బాగా సహకరించాలని కోరుకుంటాం. సహకరించటం ఏంటండి? ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారండి. ఏముంది అందులో? ఇప్పుడు ఒకళ్ళు మన సోదరుడే రాశాడు, ఒకళ్ళు వార్తలు వింటున్నారు, ఒకళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటుంటారు, అంటే ఒకళ్ళు సినిమాలు చూస్తారు, లేకపోతే ఒకళ్ళు పేకాట ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని. భార్యాభర్తలు పేకాట ఆడుకోకూడదు ఏంటి? ఆడుకొని ఉన్నాం. పిల్లలు ఆటలాడుకుంటూ గొడవ చేస్తుంటారు, పిల్లలు బయట క్రికెట్ ఆడుకుంటారు, లేకపోతే ఏదో ఒకటి పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఇప్పుడు బతకొద్దా వాళ్ళందరూ అంటున్నారు. మనం చేసేది ఒక గొప్ప పని అని అసలు ఎప్పుడు అనుకోబాకండి. అందరూ మనలాంటి వాళ్ళే. మనకి ధ్యానం అనేది ఎలా ఇష్టమో, మనకు ఆధ్యాత్మికత అనేది ఎలా ఇష్టమో, మనకి జ్ఞానం తెలుసుకోవాలనేది ఎలా ఇష్టమో, వాళ్ళకి టీవీ చూడటం, వాళ్ళకి వార్తలు వినటం, వాళ్ళకి పేపర్ చదవటం, వాళ్ళ ఆసక్తులు వాళ్ళకు ఉన్నాయి. అవి తప్పని ఎలా అంటామంటున్నా? అసలు మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, అలా ప్రయాణించుకుంటూ వచ్చిన వాళ్ళమే. ఇది గొప్పదే, అది తక్కువది అనుకోబాకండి. అసలు మనిషిగా రావటమే గొప్పతనం. మనిషిగా రావటమే చాలా గొప్పతనం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మనిషి కూడా జంతువుల్లో ఒక జంతువే, కానీ జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జన్మ రావడం, మానవుడు అనేటువంటి జన్మ రావడం చాలా ఉత్తమమైంది అన్నారు. అంత ఉత్తమమైన జన్మ తీసేసుకున్నారా, వాళ్ళకి సృష్టి ఇచ్చేసింది, వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళు బతుకుతారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎవరు ఇష్టపడి ఏది చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడక్కడ ఆయా ఆసక్తులను అనుభవిస్తున్నారు. అలా అనుభవించడానికి అనువైనటువంటి ఆసక్తిని రేకెత్తించేటువంటి ఇంద్రియాలను, భావాలను శరీరం లోపల పెట్టింది ఎవరో? సృష్టి పెట్టినప్పుడు వాళ్ళు అటు వెళ్ళి అవన్నీ చూసి, అవన్నీ అనుభవించి, అందులో ఏముందో తెలుసుకొని, దాంతో గడిపి, అదంతా అయిపోయినాకే కదా వాళ్ళకి అనుభవం రావాలి. అందుకని ఎవరు అనుభవాల కోసం వాళ్ళు వెళ్తారు. నువ్వు చేసేది తప్పు అంటే ఎలా కుదురుతుంది? అనుభవాలు పొందాలి వాళ్ళు. అందరూ అనుభవాలు పొందాలి. అన్ని అనుభవాలు పొంది అనుభవించి సంవత్సరాలు సుదీర్ఘ పర్యంతం అనుభవించినాక అప్పుడు అర్థమవుద్ది. ఎంత అనుభవించినా ఇంతే, ఇదిగో ఇందులో ఉంది ఎంత, ఇది మొత్తం విషయం అర్థమవుద్ది. అది ఎవరికి అర్థం అవ్వాలి? వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళ జ్ఞానానికి అర్థం అవ్వాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైనాక అది ఈ జన్మలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, 100 జన్మలు పట్టవచ్చు, లేదా 100 రోజుల్లో అయిపోవచ్చు కూడా. ఇది ఎవరు నిర్ణయించలేరు. అలాంటి అనుభవం అనేది ఒకటి వస్తే అది జ్ఞానానుభవం. అది ఏ విషయంలోనే సరే, అది మంచి చెడు అనేది ఏమి లేదు అక్కడ. ఏ విషయంలో అయినా సరే వచ్చినాక ఏమవుతుంది ఆ జ్ఞానానుభవం అంటే, పండిన పండు దానంతటది చెట్టుని వదిలి రాలి పడిపోయినట్టుగా. అంటే చెట్టు దాన్ని వదిలేసింది, పండు దాన్ని వదిలేసింది. పండక ముందు చెట్టు దాన్ని పట్టుకుంది, ఎందుకంటే దాన్ని పండాలి కాబట్టి చెట్టులోంచి సారాన్ని పండుకు పంపుతుంది. సారం వెళ్ళకపోతే కాయ పండు అవ్వదు, పువ్వు కాయ అవ్వదు. అందుకని చెట్టు పట్టుకొని సారాన్ని పంపుతుంది. కానీ పండు పండిపోయింది అంటే ఇంకా అంతకంటే దానికి దశ ఏదేమి లేదు, సంపూర్ణత్వాన్ని పొందేసింది పండు. అందుకని చెట్టు పండును వదిలేస్తుంది, పండు చెట్టును వదిలేస్తుంది. ఎందుకంటే ఇంక చెట్టు దానికి పోషణ చేయక్కర్లా. అందుకని పండు రాలిపోద్ది. అలాగే ఒక విషయంలో పండిపోయిన వాళ్ళే ఆ విషయాలు వదిలేస్తారు. మనం ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి లేదు. మీకు తెలుసో తెలియదు, అసలు నేను మా పిల్లలకి ఏమీ చెప్పను, నా భార్యకి ఏమీ చెప్పను. అంటే తెలియక ఇంతకు ముందు చెప్పేవాడిని అన్నీ, ఏదో పొడి చేసేద్దాం అని, ఇలా అని అలా అని చెప్పేవాడిని. అసలు చెప్పటం మానేశాను, చాలా సంవత్సరాలు అయింది. ఎందుకని అందరికీ తెలుసు నా భార్య అంటేనే నాతో సమానమైంది, ఆ మెచ్యూరిటీ ఆమెకు ఉంటుంది. లేదు మెచ్యూరిటీ అంటే, మెచ్యూరిటీ అనేది మన భావనే కదా. వాళ్ళ ఆసక్తిలోకి వెళ్ళి, ఆ విషయాల్లోకి వెళ్ళి, ఆ జ్ఞానాల్లోకి వెళ్ళి, ఆ జ్ఞానానుభవాలు పొంది ఆ పండిపోతే అది వదిలేస్తుంది ఒక్కొక్క విషయాన్ని. ఇప్పుడు మన సోదరుడు వార్తలు వింటున్నారా అన్నాం అనుకోండి, అవి విని అది పండినాక వదిలేస్తుంది, రాలిపోద్ది. విన్నే ఉండాలని. అలా ఏ సినిమాలు చూస్తారు, చూసి అది పండిపోయినాక వాళ్ళే వదిలేస్తారు. పండిపోయినాక పండు వదిలేస్తుంది సార్, పండిపోవటమే జ్ఞానము. అలానే మనం పండిపోయామని అనుకోబాకండి, అసలు పండ్ల. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెబుతున్నానే, నేను చక్కగా సినిమాలు చూస్తాను. ఎందుకనో కూడా చెబుతున్నా. నా కుటుంబ జీవితం ఉంది, నా భార్య ఉంది,
మా అత్తగారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు, ఇంకా సెటిల్ అవ్వాల, వాళ్ళ బాధ్యతలన్నీ చూడాలి. మా అత్తగారు చాలా తీవ్రమైన వృద్ధాప్యంలో ఉన్నారు. ఎంత తీవ్రమైన వృద్ధాప్యం అంటే మేము చూడటం మా వల్ల కాక, అంటే మళ్ళీ వంటలు వండుకొని అన్నీ చేసి నా భార్య ఆవిడకి అన్ని సపర్యలు చేసి ఇప్పుడు ఇల్లు గడవటం కష్టమైపోయింది. అందుకని డబ్బులకి మాట్లాడి 24 గంటలు ఆవిడతో ఉండేటట్టు ఒక మనిషిని పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఆ మనిషికి ఈవిడికి ఇద్దరికి అన్నీ మళ్ళీ వాళ్ళు తినేవి చేసి పెట్టాలి. ఎందుకంటే 24 గంటలు ఇక్కడే ఉండిపోద్ది ఆవిడ. ఒక ఆవిడని తోడు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఆ మనిషికి వండి పెట్టాలి. మళ్ళీ మా అత్తగారికి ఆవిడకేమి సరిపడతాయో ఆమె ఆరోగ్యానికి అవన్నీ చేయాలి. మళ్ళీ నిత్యం డాక్టర్లు, మందులు, రోజు ఏదో ఒకటి ఉంటుంది, ప్రాబ్లం చూపించాలి. ఇలా అన్నీ ఉంటాయి జీవితంలో. మరి ఇవన్నీ చేసుకోపోతే ఎలా? అవన్నీ చక్కగా ఏం అవసరమో. ఇప్పుడు నేను ఇది ఉపన్యాసం చెబుతూ రికార్డ్ చేస్తున్నా, మధ్యలో మా మెసేజ్ ఏ మెసేజో పెడుతుంది, టక్కని తీసి చూస్తాను ఏంటని. అంటే ఏమో మా అత్తగారు ఉన్నారు, అక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. ఆ ప్రాబ్లంకి స్పందించాలి. అది అత్యవసర ప్రాబ్లం అయితే రికార్డింగ్ ఆపేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ముందు అది ప్రాబ్లం తీర్చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకుంటాను. అత్యవసరం కాకపోతే రికార్డింగ్ అయినాక చూద్దాంలే అని వెళ్తాను. అలా ఏది రికార్డింగ్ అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు. ఇలా ఇప్పుడు నేను బాహ్య ప్రపంచంలో తిరగకుండా ఉండటం కుదరదు అసలు నాకు. అలా అని సంపూర్ణంగా అంతర్గతంలోకి వెళ్ళిపోయే స్థితి నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే నేను స్వీకరిస్తున్నాను నా భార్యని, నా పిల్లల్ని, మా అత్తగారిని. వీళ్ళకి అన్నీ చేయాలి, ఈ భావాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అవేర్నెస్తో, ఎరుకతో రెడీగా ఉన్నాను. ఎప్పుడు వాళ్ళకి చేయాలి, ఏ మెసేజ్ వచ్చినా వాళ్ళు పిలిచినా వెళ్ళాలి, చేయాలని నేను అవేర్నెస్ పెట్టుకున్నాను. నా లోపల నా ఎరుక బయటకు ఉంటుంది, నాకున్న వాళ్ళ వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ పరిస్థితుల్లో అసలు ఏ ధ్యానం చేద్దామన్నా కుదరదు, గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఏదో ఒకటి వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలి, దానికి ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఆ 4 రోజులు అసలు ఏం తొయ్యదు, బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఆవిడ చక్కగా టీవీలో పెట్టుకుంటాను, సినిమాలు చూసుకుంటాను. ఎందుకని 24 గంటలు ధ్యానంలో మునిగిపోలేను. మునిగిపోదామని ఒకవేళ ట్రై చేసినా నేను చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. నా మనసు బయటకు వెళ్తూ ఉంటుంది, నేను దాన్ని అంగీకరించి ఒప్పుకొని బయటకు పంపుతున్నాను. వీళ్ళంతా నా వాళ్ళు, నా బాధ్యతలు నేను చెయ్యాలి అనే ఆసక్తి నాకు ఉంది, లోపల ఉంది ఆసక్తి. నా బాధ్యతలు చిట్ట చివరి వరకు చేస్తాను. నాకు భగవంతుడు నా ఊపిరి ఉంచి నా శరీరం ఇలా ఉంచితే నా పిల్లలకి ఏం చేయాలో చేసేస్తాను. ఏముంది, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళు ఏదో చిన్నదే ఇంత ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళని పట్టించుకోక్కర్లే. అసలు నేను కొంచెం వాళ్ళకి సంపాదన ఇస్తే చాలా, అసలు పట్టించుకోక్కర్లా. పెళ్ళిళ్ళే ఉంది, వాళ్ళే చేసేసుకుంటారు, పెద్దోళ్ళు అయిపోయినా. లేదో ఏదో పెద్దరికంగా అక్కడ నుంచోమంటే నుంచుంటాం, అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకి మరి సంపాదన మార్గం రావాలి, వాళ్ళు బతకాలండి, తప్పదు, చేయాలి. అప్పుడు వరకు ఇప్పుడు భార్య, మరి నేను ఆమె ఉన్నంత వరకు ఆమెకు అన్నీ చేయాలి. నేను ముందు వెళ్తానో ఆమె ముందు వెళ్తుందో తెలియదు. అసలు మేమిద్దరం వెళ్ళటం కంటే ముందు వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ పాపం చాలా బాధపడుతున్నారు వృద్ధాప్యంలో, ఆవిడికి చేయాలి. నాకు ఆ చేయాలన్న ఆసక్తి ఉన్నది. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ఎందుకనంటే బాధ్యతలను నిర్వర్తించటాన్ని మించిన ధర్మం అసలు ప్రపంచంలో ఇంకోటి లేదు. నువ్వు ఏ ఆత్మజ్ఞానం చదువుకోపోయినా పర్లేదు, ఏ ఆధ్యాత్మిక చదువుకోపోయినా పర్లేదు, నువ్వు ఏ భక్తి చేయకపోయినా పర్లేదు, నువ్వు ఏ గురువుని, ఏ దేవుణ్ణి, ఏ మతాన్ని, ఏ విధానాన్ని అనుసరించకపోయినా పర్లేదు, నీ ఆచార సాంప్రదాయాలు నువ్వు చేయకపోయినా పర్లేదు. అవన్నీ ఉందండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. అవన్నీ నీ పర్సనల్ నువ్వేదో చేసుకుంటున్నావు అంతే. కానీ ఇవి బాధ్యతలు, కుటుంబ వ్యవస్థ ఏర్పరుచుకున్నాం. మన కన్న తల్లిదండ్రులు ఉంటారు, మనం కన్న పిల్లలు ఉంటారు, మనతో గడపడానికి వచ్చిన భార్యాభర్త ఉంటారు. వాళ్ళందరితో గడిపేసి వాళ్ళని వాడేసుకొని ఇప్పుడు ఉపయోగించేసుకొని వాళ్ళందరి ద్వారా జీవిస్తూ మీరందరూ చేసేంత నాకు డిస్టర్బెన్స్గా ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, మీతో నేనున్న, మీ మోతలేంటి, మీ గొడవేంటి, మీ ఇదేంటంటే దానికి అర్థం ఉంది అసలే అన్న. అలానే నేను సోదరుడిని అంటలా, ప్రాక్టికల్ జీవితం ఇది. అందుకని నాకు ఆసక్తి ఉన్నది. మీ అందరికీ చెబుతున్నా, మీ కుటుంబ జీవితాలు జాగ్రత్త. మీ కుటుంబ జీవితాలు దెబ్బతిన్నాయంటే మీ ఆధ్యాత్మిక జీవితం కూడా దెబ్బతింటుంది. ఎందుకని? మీరు ధర్మం తప్పారు. ధర్మము అనేది అది. మరి చుట్టూ రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉన్నారు కదండి. ఏం చేయాలి అంటే, మీరు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అదే చెబుతున్నా, ఎవరి మనసుకు వాళ్ళని బ్రతకనివ్వండి, ఎవరి స్వేచ్ఛలో వాళ్ళని బ్రతకనివ్వండి. రైలు ఎక్కితే శబ్దం అవుతుంది, కానీ మనం రైలు శబ్దంగా ఉందని బాధపడలేదేంటి? హాయిగా రాత్రిపూట నిద్ర కూడా పోతున్నామే బెర్తల్లో. ఎందుకని? మన అవసరం కాబట్టి. ఇక్కడ ఎందుకని మన అవసరం కాదా? కుటుంబ సభ్యులని అవసరం అనుకోవట్లా, పెత్తనం వస్తుంది వాళ్ళ మీద భావన.
వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలి అనిపిస్తుంది చనువు మీద. అసలు వీళ్ళందరూ లేకుండా వీళ్ళందరూ మన వదిలేసి, ఓహో నీకు మా వలన ఇబ్బందిగా ఉంది కదా, నువ్వు ఒక్కడవే ఉండాలి, నువ్వు ఒక్కదానివే ఉండాలి అనుకుంటున్నావు కదా, నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి మన వదిలేసి వెళ్ళిపోతే అందరూ, లేదా వాళ్ళ ఇల్లు అయితే నేను మన వెళ్ళిపోమంటే, ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద మన కోసం లేకుండా చక్కగా నువ్వేం చేసుకుంటావో చేసుకో, ధ్యానాలు చేసుకుంటావో, తపస్సులు చేసుకుంటావో, ఆత్మజ్ఞానం చదువుకుంటావో, ఆత్మవిద్యలు నేర్చుకుంటావో, నీ ఇష్టం నాయన, నీ ఇష్టం తల్లి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకని అందరూ వదిలేసి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మనకెవరూ ఏమీ సమకూర్చేవాడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచించి ఉండవు సార్. మనకి ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే, మన చుట్టూ సెక్యూర్డ్గా మనుషులుండి మనకు అన్నీ సమకూరుతూ ఉండి, మనమేదో గొప్ప పని చేస్తున్నామన్న భావన మనలో ఉండి, నేను అన్న అహం బాగా పనిచేసి అందరూ మనకు చుట్టూ ఉన్నోళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు కనపడుతుంది. అసలు కానే కాదు. అంటే దీనికి మహాత్ములు అద్భుతంగా చేస్తారు కొన్ని పనులు. నిజంగా నాకు తెలిసిన విషయం ఉంది, అంటే ఇది నిజంగా తెలుసు. ఒక గురువు గారి దగ్గర శిష్యులు చాలామంది ఉన్నారు. ఒక శిష్యుడు కొంచెం బాగా ఎక్కువగా, అంటే ఇది ఒక చిన్న ఆశ్రమం టైప్, అది అంటే ఏదో ఇలాగే నేర్చుకుంటున్నారు, ఆయన ఉపన్యాసాలు చెప్పడం ఏదో వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. ఒక శిష్యుడు కొంచెం బాగా అధిక ఉత్సాహంతో, గురువు గారు నాకు తొందరగా కావాలి, నేను నేర్చుకుంటాను, బాగా నేర్చుకుంటాను, నాకు ఈ ధ్యానాలు ఇవన్నీ నేర్పండి, అవి ఇవి బాగా గురువు గారిని అడిగేవాడు. నాకు తెలుసు ఇది రియల్గా జరిగింది, అబద్ధం కాదు నేను చెప్పేది, నిజం ఇది. అప్పుడు ఆయన అయితే ఓ పని చేయను ఆయన, అంటే చాలా కాలం చెప్పి చూశారు, అందరితో ఉండు, ఇలా ఉండు, నేను చెప్తాను ఆ సమయం వచ్చినప్పుడు అని. కానీ అతను అడుగుతూనే ఉంటాడు. సరే అయిపోయింది, బాగానే ఉంది, ఓకే. అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే, అంటే ఇలా కొన్ని నెలలు ఆ గురువుగారు వెనకే పడ్డాడు, నెలలో సంవత్సరాలు. ఉన్న విషయం నాకు తెలిసింది చెబుతున్నా. సరే గురువుగారు, సర్లేనైనా నీకు బాగా నేర్చుకోవాలని ఉంది, అందరికంటే ఎక్కువగా ఈ ధ్యానాలు ఇవన్నీ చేసేసి ఏదో సాధించాలని ఉంది కదా, ఓకే పోనీ చెయ్యి. అయితే ఒక పని చేయి, నీకు ఒక రూమ్ చూసుకో, నీకు అరేంజ్ చేసి పెడతా నేను రూము, నువ్వు ఒక్కడవే ఆ రూమ్లో ఉండి సాధనలు చేసుకో. ఇక్కడ ఉండబాక ఆశ్రమంలో, ఎందుకంటే ఇక్కడ విధానాలు వేరు, ఏదో ఇక్కడ పనులు చేయిస్తూ ఇది చేయిస్తూ మధ్య మధ్యలో ఈ ఉపన్యాసాలు జ్ఞానం చెబుతూ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా సాధనలు చేస్తే వాళ్ళని అలా కొద్ది కొద్దిగా నడుపుతున్నా. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యి విధానాల్లో వెళ్తూ ఉంటాం. నీకు ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఓ పని చేయి, నువ్వు ఒక రూమ్ చూసుకొని చూడు, ఆ రూమ్ కూడా నేను ఏర్పాటు చేసి పెడతాను నీకు. కానీ అక్కడ నువ్వు ఒక్కడవే ఉండు, తినటానికి తాగటానికి మన ఆశ్రమానికి వచ్చి తిని తాగి వెళ్ళిపో. ఎందుకంటే ఆ రూమ్లో మళ్ళీ నువ్వు వంటలై పెట్టుకుంటే సాధనలు చేసుకోలేవు, అందుకని ఇక్కడికి వచ్చి తిని వెళ్ళిపో. అయితే వచ్చి తిని వెళ్ళేటప్పుడు రూమ్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడొద్దు అసలు, ఇక నుంచి మౌనం పెట్టేసుకో. ఇంకా నువ్వు నీ సాధనలన్నీ చక్కగా చేసుకో. ఏమన్నా సందేహం వస్తే నా ఒక్కడితోనే మాట్లాడు, నీకు సమస్య అయినా బాధ అయినా దుఃఖమైనా కష్టమైనా నాకు చెప్పు, నేను దీనికి నీకు ఏదో చెప్పాల్సింది ఆ పరిష్కారం చెబుతాను, నువ్వు అలా చెయ్యి అన్నాడు. సరేనండి అన్నాడు. మరి ఆలోచించుకొనైనా నువ్వు జాగ్రత్తగా చేసుకోగలనంటేనే చేసుకుంటానండి, నాకు ఆసక్తి ఎక్కువ ఉందన్నాడు. సరేనా ఆయన ఈయనకో రూమ్ చూశారు. వీళ్ళ ఆశ్రమం చాలా ప్రశాంత వాతావరణంలో తోటల్లో ఉంటుంది. అయితే అక్కడ అన్ని రకాల పనులు వాళ్ళే చేసుకుంటారు, ఎందుకంటే వంటలు వాళ్ళే వండుకోవాలి, ఆశ్రమం శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఆ తోటల గేట్లు ఆకులు రాలుతాయి శుభ్రం చేసుకోవాలి, పురుగు పుట్ర రాకుండా చూసుకోవాలి, పనులన్నీ చేసి వంటలన్నీ చేసుకున్నాక గురువుగారు కొన్ని రకాలైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు తీసుకొని ఉపన్యాసాలు చెబుతారు. అందులో సందేహాలు ఉంటే అడగమంటారు, తర్వాత శిష్యులు సందేహాలు అడుగుతారు. అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ దైవీ సంబంధ విధాన ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తారు. అక్కడే ఒక మందిరం ఉంటుంది వాళ్ళకి సంబంధించింది, అక్కడ అన్నీ ఆ క్రతువులు చేస్తారు, అవన్నీ శిష్యులే చేస్తారు. ఇవన్నీ అయినాక వీళ్ళకి ధ్యానము ఈ తపస్సు అనేది కొంతసేపు నేర్పుతారు. ఇలా జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇతనికి పాపం బాగా ఏదో నేర్చుకోవాలనుకున్నాడుగా, అందుకని అతనికి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఈ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే విపరీతమైనటువంటి స్లమ్ ఏరియా. అది స్లమ్ ఏరియా అంటే అతి పేదవాళ్ళు, ఈ చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, పేపర్లు ఏరుకునేవాళ్ళు ఇరుకుగా ఇళ్ళు కట్టేసి ఉంటాయి. మీరు సినిమాల్లో ఎప్పుడైనా చూసారో చూడలేదు, ఓన్లీ అలా రేకులు అడ్డం పెట్టి ఉంటాయి. అలాంటి రేకులతో ఉన్న ఒక రూమ్ అది, అంతే. అందులో ఆ స్లమ్ ఏరియాలో అన్నీ ఆ రేకులకు చుట్టూ అన్నీ ఆనుకొని ఉంటాయి ఇళ్ళు, మొత్తం వరుసగా ఇళ్ళే, రేకులే అడ్డం. ఇళ్ళన్నీ కలిసిపోయి ఉంటాయి రైల్వే కంపార్ట్మెంట్ లాగా. ఏంటి గోడలు అంటే ఏం లేదు, రేకులు, ఇనప రేకులు అడ్డం అంతే.
పైన ఇనపరేకులే. అలాంటి వాటిలో ఒక రూమ్ ఇతనికి తీసుకున్నారు. అంటే ఇతని పక్కన, ఇతని చుట్టూ, ఇతని ముందు, ఇతని వెనకాల అన్నీ అయ్యే కలిసిపోయి ఉంటావు. నేను నడకదారులు ఉంటాయి అంతే. అక్కడ సైకిల్తో వెళ్ళొచ్చు, అంతకు మించి పెద్ద దారి ఉండదు. అలాంటి ఒక స్లమ్ ఏరియా. ఇక నిత్యం అక్కడ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు, గొడవలు. అసలు మంచినీళ్ళకి ట్యాంకర్లు వచ్చినాయంటే కొట్టేసుకుంటారు. నిరంతర శబ్దాలే. రాత్రిళ్ళు కూడా తాగి తందనాలు గొడవలు చేసి ఆ రేకులను తంతా ఉంటారు బోళ్ళ మంది వచ్చి. గురువుగారు చక్కగా ఎండబెట్టుకు తీసుకెళ్ళి, ఇది నీ రూమ్ అయినా, నువ్వు ఇక్కడ కూర్చొని సాధన చేసుకో చక్కగా అని చెప్పి. అరే ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు. ఈ మోతలు చూశాడు, భరించలేకపోయాడు. అసలు ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉండేది. జస్ట్ ఊరికనే అక్కడ ఉన్న వాళ్ళ మాటలు, శబ్దాలు తప్ప ఇంకేం లేదు. కానీ అక్కడే బోల్డ్ డిస్టర్బెన్స్ ఫీల్ అయిపోయాడు. నేను ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలనుకునేవాడు. ఇక్కడ అసలు కుదరట్లేమి. అసలు భయపడిపోతున్నాడు. ఎవరు వచ్చి కొడతారో, తాగుబోతులు వచ్చి కొడతారా, ఏంటిది ఇక్కడ పెట్టారేంటి నన్ను. అలా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చెప్పేవాడు, గురువుగారు అసలు భయం వేస్తుంది అక్కడ ఉండాలంటే, కొడతారేమో నన్ను, ఎవరైనా తాగుతున్నారు, గంతులు వేస్తున్నారు, రోజు గొడవలు, అసలు రాత్రి పగలో మోతానండి అక్కడ. గురువుగారు ఏం చెప్పేవాళ్ళుగా, చిరునవ్వు నవ్వేవాళ్ళు. నీకు ఉండాలని ఉందా, ఉంటే ఉండు. నువ్వు తొందరగా సాధన కావాలనుకున్నావు కాబట్టి మార్గం అంతే. కాదు వచ్చేయాలనంటే ఆశ్రమానికి వచ్చే, ఇక్కడ ఈ విధానం ఉంటుంది. ఇంతే, ఇలాగే సాగుతూ ఉంటుంది. చూడు, నువ్వు తొందరగా అయితే మాత్రం వస్తుంది నీకు అక్కడుంటే. ఓహో, అయితే అక్కడుంటే తొందరగా వస్తుంది, ఎలాగోలా ఉంటానని ట్రై చేసేవాడు. కానీ అతను సుమారుగా ఒక 5-6 నెలల పాటు ఒక్క 10 నిమిషాల ధ్యానం కూడా చేయలేకపోయాడు. ట్రై చేశాడు, చేయలేకపోయాడు. మోతలు, అరుపులు, కేకలు. అప్పుడప్పుడు తాగొచ్చి ఈయన రేకులు తలుపులు తన్నేవాడు, భయపడిపోయేవాడు. తర్వాత 6 నెలలు సుమారుగా గడిచిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా అక్కడ ఉండలేనండి, అసలు పరమ బూతులు, అసలు ఈ ఆశ్రమంలో ఎంత హాయిగా గడిచిందో జీవితకాలం, అలాంటి శబ్దాలే వెళ్ళలేదు ఇక్కడ, ఎంత పవిత్రమైన వాతావరణం వదిలి అక్కడికి వెళ్ళాను, నేను చంపేస్తున్నారు వాళ్ళు, నేను ఉండలేను, నేను వచ్చేస్తానండి. గురువుగారు అన్నారు, ఒరే 6 నెలలు ఉన్నావు, ఇంకా ఉండలేనంటావు ఏంట్రా, ఉండలేనని ఏదో మొదటే అని వచ్చేసి ఉంటే నీకు బాగుండేది. 6 నెలలు ఇప్పుడు అక్కడ ఉండటం అలవాటు చేసుకున్నావు, సాధన చేసుకున్నావు, ఎట్టగొట్ట వాతావరణం అలవాటు చేసుకున్నావు. ఒక పని చెయ్యి, ఇంకో 1-2 నెలల్లో ఉండు, అప్పుడు కూడా ఉండలేని అనిపిస్తే వచ్చేద్దు కానీ అన్నారు. సరే గురువుగారు. సరే మళ్ళీ మామూలుగా ఇక్కడికి వస్తున్నాడు, తింటున్నాడు, గురువుగారిని చూస్తాడు, ఏదన్నా ఉంటే చెప్తాడు, నమస్కారం పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక ఎవరితో మాట్లాడలేవు. అక్కడ ఆ రేకులింట్లో ఎవరితో మాట్లాడలేవు, దారిలో ఎవరితో మాట్లాడలేవు, ఆశ్రమంలో ఎవరితో మాట్లాడలేవు, ఒక్క గురువుగారితో. సరే ఉన్నాడు, ఇక తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఏదో గురువుగారు అన్నారు కదా, పోనీ ఒక నెల ఉండి ఉండలేనని చెప్పి వెళ్ళిపోదామని అని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ పనే ఉంది, ఏం లేదు, ధ్యానం చేయటమే. అలా ఎలాగో వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాక కూర్చున్నాడు ప్రశాంతంగా. ఇంక ఎలాగో వెళ్ళిపోతాను, ఏముందిలే. అలా వెళ్ళిపోతాను, ఇంకేముందిలే, ఇక్కడ ఉండను నేను అని కూర్చున్నాక 2-3 రోజులు అలా కూర్చున్నాక ప్రశాంతంగా మనసు అక్కడ విషయాలను వదిలేయటం మొదలుపెట్టింది. నేను ఇక్కడ ఉన్న వెళ్ళిపోతానని అనే భావన ఉంది లోపల. నేను ఎలాగే వెళ్ళిపోతా, గురువుగారు అన్నారని ఉన్నా, నెల తర్వాత చెబుతా నేను ఉండలేనని. అలా ఒక వారం 10 రోజులకి ఎన్ని మోతలు అవుతున్నా అతనికి పట్టించుకోకుండా ధ్యానం వచ్చేసింది. అసలు అతను మోతలు అవుతున్నాయి కానీ బ్రెయిన్ తీసుకోవట్లేదు. వినపట్టలేదంటే వినపడుతుంది. విసుగ్గా, చికాగ్గా, కోపంగా, బాధగా, దుఃఖంగా, కష్టంగా, ఇబ్బందిగా బ్రెయిన్ తీసుకోవట్లే. ఎవరి జీవితం పాపం వాళ్ళ జీవితం వాళ్ళు జీవించుకుంటున్నారు. ఏదో నీళ్ళ ట్యాంకర్ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే 6 నెలల నుంచి అక్కడ పరిస్థితులన్నీ అతనికి తెలుసు. అందుకని ఏ శబ్దం వచ్చినా అనుకుంటున్నాడు మనసులో, నీళ్ళ ట్యాంకర్ వచ్చినట్టు ఉందలే పాపం, మరి వాళ్ళు వెళ్ళి నీళ్ళ ట్యాంకర్ వెళ్ళిపోయిందంటే వాళ్ళకి నీళ్ళే ఉండవు కదా, అందుకని కొట్టుకుంటారు, అది మనకెందుకు లేని వదిలేసి మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాం. ఎవరో తాగుబోతులు డమా కొట్టుది 6 నెలల నుంచి అలవాటైంది. అప్పుడు అనుకుంటున్నాడు, పాపం పగలల్లా ఏముంది, ఇక్కడ వాళ్ళు అందరూ ఎండను పడి ఆ కాగితాలు ఏరుకొని లేకపోతే రిక్షాలు తొక్కి ఏదో కూలి పనులు చేసి నానా బాధలు పడతారు. అసలు వాళ్ళు ఎంత అలిసిపోయి ఉంటారు పాపం. ఏదో ఇంత తాగి ఆ శారీరక బాధలు మర్చిపోయి పాపం వాళ్ళు ఏదో అలా కాసేపు వాళ్ళ ఆనందం అంతేనే, ఇంక అంతకంటే వాళ్ళ ఆనందం లేదు. జంతువుల కంటే హీనంగా బతుకుతున్నారు పాపం వాళ్ళు. వాళ్ళకి ఆ కష్టం ఉంది. నాకేముంది, ఆశ్రమంకి వెళ్తే గురువుగారు చక్కగా ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు, ఇక్కడ సాధనకు కూడా పంపించారు అని వాళ్ళని వదిలేయటం మొదలుపెట్టింది మనసు. అలా ప్రతి విషయానికి చుట్టూ ఏం జరుగుతుందో 6 నెలలు అతనికి తెలుసు. ప్రతి మోతకి కారణం తెలుసు, ప్రతి శబ్దానికి కారణం తెలుసు. ఆ కారణానికి
మళ్ళీ రీజన్ తెలుస్తుంది, చెప్తుంది మనసు, పాపమాళ్ళు. అసలు ఎంత ఈ ప్రదేశంలో వాళ్ళు జీవించటమే కష్టం, నేను ధ్యానానికి ఇక్కడ ఉండలేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండిపోయి జీవిస్తున్నారంటే వాళ్ళది ఎంత దారుణమైన జీవితం, వాళ్ళ మీద నేను విసుక్కోవటం ఏంటి, పాపం ఒక జీవితకాలం ఇలా కదా వాళ్ళు బతకాలి అనేటువంటి భావనతో ఇంకా విషయాలన్నీ వదిలేస్తుంది మనసు. ఇప్పుడు మనసుకు చికాకు లేదు, కోపం లేదు, నిజంగా జరిగింది ఇది. సరే ఒక నెల అయిపోయింది, నెలకి అసలు అతను అన్నీ మర్చిపోయి వదిలేసి ఎవరు కనబడినా చిరునవ్వు నవ్వుతున్నాడు, అది వరకు నవ్వేవాడు కాదు. ఇది నిదానంగా ఏదో స్వామి అంటం మొదలుపెట్టారు. అంటే ఒక డ్రెస్ ఉంది, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్సు ఏదో చేతిలో జపమాల ఇలా ఉంటాయిలే, కొంచెం బొట్లు గిట్లు, అందుకని అక్కడ వాళ్ళు స్వామి అనేవాళ్ళు, అది చికాకు ఉండేది. ఇప్పుడు అసలు ఎవరిని చూసినా ఇతనే నవ్వుతున్నాడు. మాట్లాడొద్దన్నారు గురువు గారు, మాట్లాడతలే, కానీ అందరిని చూసి నవ్వుతాడు. భోజనాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చిరునవ్వు నవ్వుతాడు. వాళ్ళు ఎవరిని నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేస్తాడు, అందరినీ పలకరిస్తాడు, లోపల బాధ లేదు. తాగుబోతులు వీళ్ళు కనపడుతున్నా కూడా అతను భయం పోయింది, వాళ్ళు కూడా స్వామి నమస్కారం పెట్టి వెళ్తారు, ఈయన నమస్కారం పెడతాడు. అసలు తాగుబోతులు వాళ్ళు చెడ్డోళ్ళు అన్న భావన పోయింది, భయం పోయింది. అసలు అక్కడ చెడ్డోళ్ళు కనపడతారు ఆయనకి. నెల అయింది, నెల అయ్యేటప్పటికి అసలు ఆ సొసైటీ, అక్కడ ఉన్న లొకాలిటీ తనకు ఆప్తమైపోయింది. పాపం వీళ్ళు అనే భావన వచ్చింది. అయ్యో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, నేను ఎంత సుఖంగా ఉన్నాననే ఆ వాళ్ళకి తన జీవితానికి ఉన్న వ్యత్యాసం తెలిసింది. సరే నెల అయింది, ఏం చెప్పలేదు గురువు గారికి, చక్కగా ధ్యానం సాగిపోతుంది. అందరినీ చక్కగా పలకరిస్తున్నాడు, వాళ్ళందరూ నమస్కారాలు పెడతాడు. పలకరించినటువంటి చిరునవ్వు, మాట్లాడమని గురువు గారు చెప్పలేదుగా, మౌనం అన్నారు కానీ నేను మాట్లాడతాను. అందరూ పాపం స్వామి అని ఈయన వస్తే తప్పుకోవడం, ఈయనకి గౌరవించడం అన్నీ చేస్తున్నారు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అద్భుతంగా ధ్యానం చేసేసుకుంటున్నాడు కూర్చొని. అన్నీ వినపడతలేదు, వినపడుతున్నాయి, ఆయన ఏమి లోపలికి వెళ్ళిపోవాలా, అవి తెలియని సమాధి స్థితులకి వెళ్ళా. వాతావరణం అలవాటైపోయింది. అందరి మీద ప్రేమ కలిగింది, జాలి కలిగింది, వాళ్ళ జీవితాలు చూసి అయ్యో పాపం అనేటువంటి దయ కలిగింది. ఇప్పుడు ఆయన ధ్యానంలో వీళ్ళందరికీ మేలు చేయి భగవంతుడు అని కోరుకోవడం మొదలెట్టాడు. ఇవన్నీ నిజంగా అతను నాకు తెలుసు, చెప్పాడు, బాగా తెలిసిన అతను, నిజంగా జరిగినాయి. అంటే మనసు మార్పు ఎలా ఉంటుందో చెప్పాడు. ఆ తర్వాత గురువుగారు మళ్ళీ ఒక 5-6 నెలలు అయినాక గురువుగారే అడిగారు, అదేంట్రా వచ్చేస్తానన్నావు, నువ్వు చెబుతావేమో అని చూస్తున్నాను, చెప్పట్లేదేంటి, ఈ ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తా అన్నావు కదా అని. అంటే లేదు గురువు గారు, నాకు ధ్యానం కుదిరింది అక్కడ అన్నాడు. ఏం చేస్తున్నావు ధ్యానం, నీకు తెలియట్లేదా, మోతలు తెలియట్లేదా, లేకపోతే ఏంటి ఏమన్నా అంతరంగంలోకి వెళ్ళిపోయావా అంటే, లేదు గురువు గారు మొత్తం మామూలుగానే ఉంది, ఏమీ లేదు, కానీ ఎవరి మీద కోపం లేదు, విసుగు లేదు, చికాకు లేదు, బాధ కలుగుతుంది. అయ్యో వాళ్ళకి ఏదన్నా మేలు చేస్తే బాగుండు, పాపం వాళ్ళ జీవితాలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా అనిపిస్తుంది తప్ప ఈ శబ్దాలకి వాటికి వాళ్ళలో ఏం మార్పు లేదు, నేనే మారిపోయాను, లోపల అంతరంగ భావాలు మారిపోయినాయి అని చెప్పాడు. వాళ్ళ పరిస్థితులకి అయినా వాళ్ళ జీవితం వాళ్ళు జీవించాలి కదా, నాలా ధ్యానం చేసుకోవటం అందరికీ కుదురుతుందా, నాకు కుదిరింది, వాళ్ళు పాపం అన్నీ సమకూర్చుకొని అన్నీ బతకాలి కదా, వాళ్ళ బతుకే కష్టంగా ఉంది గురువుగారు అని చెప్పాడు. గురువుగారు చిరునవ్వు నవ్వి, అర్థమైందా నాన్న, ధ్యానం కాదు ఇక్కడ గొప్పది, ధ్యానం కాదు జ్ఞానం కాదురా, నీ అంతరంగంలో సర్దుకునే గుణం. ఇప్పుడు చూడు, నీకు లోపల నీకు సర్దుకునే గుణం ఎప్పుడైతే వచ్చిందో, పరిస్థితులు అయ్యే, అదే మనుషులు, అదే ప్రకృతి, అదే ప్రవృత్తి, వాళ్ళు ఎవరో మారలా, నువ్వు మారావు. నీ లోపల విషయం అర్థమైంది, ఇది జ్ఞానోదయం అంటే. జ్ఞానోదయం అంటే ఆకాశం నుంచి వచ్చి నీ లోపల ఏమి దూరిపోదు, అలానే ఏదో సమాధి స్థితులు ఎక్కడికి వెళ్ళిపోయినా నాకేదో వినపడకుండా పోతాయి అన్నీ కాదు, వినపడతాయి, అన్నీ మామూలుగానే ఉంటాయి, నువ్వు పట్టించుకో. అలా పట్టించుకోనటువంటి ఒక స్థితి నీ జ్ఞానోదయం, అది నీ సొంత జ్ఞానోదయం. ఇప్పుడు నీ జ్ఞానోదయం అయింది, అయ్యో పాపం వాళ్ళందరూ అని. అక్కడ శబ్దాలు అలాగే ఉన్నాయి, మనుషులు అలాగే ఉన్నారు, వాళ్ళు ఏం మారలేదు, నువ్వు మారావు. నీకు ఇప్పుడు వాళ్లే మంచోళ్ళుగా కనపడుతున్నారు. ఎంత మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు, వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది నీకు ఇప్పుడు. చూడు మరి ఇప్పుడు మార్పు ఎక్కడ ఉంది అన్నాడు ఆయన గురువుగారు. మార్పు హృదయంలో ఉంది గురువుగారు. చూసావా, నిన్ను అక్కడికి పంపి ఉండకపోతే నీకు అసలు ఈ జ్ఞానోదయం ఇది తెలిసేదా అని అడిగాడు ఆయన. లేదు గురువుగారు, అప్పటికే తెలిసేది కదా ఆశ్రమంలో ఉంటే.
మరి నీలో వచ్చిన మార్పు ఏంటి రేపు? ఏమీ లేదు, నాకు అన్నీ అర్థమైంది గురువు గారు, అసలు చికాకు లేదు, కోపం లేదు, ఏమీ లేదు, ఎవరి స్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మరి నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఆశ్రమానికి వస్తావా? లేదు గురువుగారు, ఆశ్రమానికి వచ్చేస్తాను. ఇంతకు ముందు ఇక్కడంతా ఏదో కొద్ది కొద్దిగా జరుగుతుంది, బాగా నేర్చుకోవాలి, బాగా నేర్చేసుకోవాలి, ఇక్కడ సరిగ్గా సాగట్లేదని ఆఖరికి మిమ్మల్ని కూడా, గురువు గారైన మిమ్మల్ని కూడా ఒత్తిడి పెట్టి తొందర చేసి నేనేదో నేర్చుకుంటా, నాకేదో నేర్పేయండి అన్నాను. నేర్చుకోవడానికి ఏమీ లేదు, ఇక్కడ తెలుసుకునేది ఏమీ లేదు, అసలు సాధించేది ఏమీ లేదు. నేను నా మానసిక స్థితిలో మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితికి వస్తానంతే. అదే మోక్షం. అంటే ఏంటి? నాకు ఎవరితోనూ ఇబ్బంది అనిపించదు, బాధ అనిపించదు, కష్టం అనిపించదు. వాళ్ళు అలాగే ఉంటారు, ప్రపంచం అలాగే ఉంటుంది, నాకు అనిపించదు. అంతే మోక్షం అంటే కూడా అర్థమైంది గురువు గారు. నేనేదో సాధనలు చేసేయటం కాదు, ఏది నన్ను బాధించదు, బంధించదు. ఇప్పుడు ఓ మోత నన్ను బంధించింది చాలా కాలం, ఓ శబ్దానికి నేను ఇబ్బంది పడిపోతున్నా అంటే నాకు మోక్షం లేదు, దానికి బందీనైపోయాను నేను. మోక్షం అంటే ఏంటి? అన్నింటి నుంచి విడుదల. ఆ శబ్దానికి కారణం ఎవరో వాళ్ళ మీద కోపం వస్తుంది, ఆ సంఘటనకు కారణం ఎవరో వాళ్ళ మీద కోపం వస్తుంది. మొత్తం ప్రపంచం ఖాళీ చేసేసి భగవంతుడు, పోన్లే నీకు ఎవ్వరూ ఏమీ చేయరు, నువ్వు ఒక్కడే ఉండు, నువ్వు ఒక్కదానివే ఉండని ఈ ప్రపంచంలో మనం ఉంచేసాడు అనుకోండి. ఒకసారి ఊహించుకోండి, భూమి మీద మనిషి లేడు అసలు. పని హాని చేస్తాయండి జంతువులు కూడా. నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీకు కావాల్సిన అన్ని చెట్లు పుట్టలు చేమలు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ దొరికితే నీకు ప్రాణహాని లేదు, అసలు నీకు భయం లేదు, బాధ లేదు, ప్రాణహాని ఉండదు. ఇవన్నీ చెప్పి దేవుడు నిన్ను ఒక్కదాన్ని వదిలేశాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఉండగలవా? ఆలోచించి ఒకసారి. అందుకని సాగిపోతున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది. ఈ విషయం భగవంతుడికి తెలుసు, సృష్టికి తెలుసు, మొత్తం విశ్వశక్తికి తెలుసు. కనుకనే మన మానవ శరీరాన్ని ఇలా నిర్మించి ఆకర్షణలు ఉండేలా పెట్టి, పంచేంద్రియాలను పెట్టి, ఆ పంచేంద్రియ ఆకర్షణలతో స్త్రీలు పురుషుల్ని విడివిడిగా సృష్టించి వీళ్ళందరూ కలిసి ఉండేలా, వీళ్ళందరూ కలిసి కుటుంబాలు ఏర్పడేలా, ఆ కుటుంబాలతో జీవితం, కుటుంబాలుగా, సమాజాలుగా, ఊర్లుగా, దేశాలుగా, ప్రపంచంగా ఒకరికొకరు సహకరించుకుంటూ అనేకం తయారు చేసుకొని అనేక అద్భుతాలు, అనేక సౌకర్యాలు, అనేక లగ్జరీస్ ఎలా కావాలంటే అలా హాయిగా ఆనందంగా బతకండి అని ప్రకృతి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇది. ఆ స్వేచ్ఛని ధర్మంగా వాడుకోండి అని ఎప్పుడూ ఆధ్యాత్మిక చెబుతుంది. అసలు వాడొద్దని ఆధ్యాత్మిక చెప్పలే. ఎందుకు ప్రాబ్లం అది? ధర్మంగా వాడండి అన్నది ఆ మెయిన్ సూత్రం అది. అక్కడ ఎప్పుడైతే దాన్ని ధర్మంగా వాడుకుంటావో అది ఆటోమేటిక్గా నీకు వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీకే అర్థమైపోద్ది, ఇంతే కదా, ఇంతకంటే అనుభవాలు ఏమి లేవు కదా అని. అంతే, నువ్వే ఆగిపోతావు. జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే నీకు పైనుంచి వచ్చి పడేది కాదు, నువ్వేదో ధ్యానాలు చేసి తపస్సులు చేసేసి లోపలికి వెళ్ళిపోయేది కాదు. నేను కూడా లోపలికి వెళ్ళండి, కూర్చోండి అని చెబుతూ ఉంటాను. మీరు ఏంటంటే లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చోండి, శరీరాన్ని దాటండి, మనసును దాటండి అని చెప్పాను తప్ప మీకు ఏ విధానం చెప్పలేదు, ఏ ఊహలు చెప్పలేదు, ఏ కల్పితాలు చెప్పలేదు, ఏం కల్పించుకోమని చెప్పలేదు. ఎందుకో తెలుసా? అవన్నీ మళ్ళీ మీరు కల్పించుకున్న సంసారం అవుద్ది. మీరు ఒక దేవుడిని ఊహించుకుంటున్నారని కాబట్టి దేవుడు మీ సంసారం అవుతాడు అంతే. ఇప్పుడు భార్య పిల్లలు కుటుంబం సంసారం అయినట్టు ఆ దేవుడు, ఆ మతము, ఆ గురువు, ఆ విధానము, ఆ పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు మళ్ళీ మీ సంసారం అవుద్ది అంతే. కాదు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, ఊరినే చాలు అంతే. జ్ఞానోదయం, మోక్షం అంటే ఏంటో తెలుసా? అసలు ఏది లేదు అక్కడ. మోక్షం అంటే విడుదల, సమస్తము నుంచి విడుదల. నువ్వు కూడా నీకు లేవు, నువ్వు కూడా ఉండవు. గాఢ నిద్రలో నేననే భావన ఎలా ఎగిరిపోయిందో మెలకువలో నేననే భావన కూడా ఉండదు. అంటే నీకు తెలియదా అంటే అన్నీ తెలుస్తాయి. ఇందాక చెప్పాను, అక్కడ స్లమ్ ఏరియాలో రేకుల షెడ్లో ఉన్న వ్యక్తికి 6 నెలల తర్వాత జరిగిన మార్పులు ఏంటంటే ఏమీ లేదో అలవాటు పడిపోయాడు అంతే. ఇప్పుడు వాళ్ళందరి మీద జాలేస్తుంది వాళ్ళ జీవితాలు చూసి. వెళ్ళిన కొత్తలో వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ గురించి లేదు, తన గురించే ఉంది. తన సాధనకు అడ్డుపడిపోతున్నారని ఉంది, కుదరటం లేదు ఈ మోతలతోనే ఉంది. జ్ఞానం అంటే ఏంటంటే మొత్తం విశ్వాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు నిన్ను ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు, నువ్వు దాన్ని వదిలేస్తావు అంతే. ఒక ట్రైన్ ఎక్కినోడు ట్రైన్ శబ్దాన్ని వదిలేస్తాడు, పట్టించుకుంటే పిచ్చెక్కిపోద్ది సౌండ్కి, అసలు హాయిగా నిద్రపోలేరు. ఒక విమానం ఎక్కినోడు విమాన శబ్దాన్ని వదిలేస్తాడు, బస్సు ఎక్కినోడు బస్సు శబ్దాన్ని వదిలేస్తాడు. అలాగే కుటుంబంలో ఉన్నోడు, కుటుంబ జీవితంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, మనుషుల మధ్య ఉన్నాడు, బస్సు ఎక్కినట్టుగా, రైలు ఎక్కినట్టుగా, విమానం ఎక్కినట్టుగా
ఆ శబ్దాలను వదిలేస్తే మోక్షం తప్ప వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోవాలని కోరుకోవడం మోక్షం కాదు కదా. అది మనలో నేననే భావాన్ని విపరీతంగా పెంచేసి మన ఒక రాక్షసుడి కింద తయారు చేస్తుంది. వీళ్ళంతా నాకు అడ్డం పడిపోతున్నారు. ఆ భావాలతో కుటుంబాలను వదిలిపెట్టేసి భార్యాపిల్లలను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి గురువులైనోళ్ళు మహాత్ములైనోళ్ళు వాళ్ళని అనుసరిస్తూ మళ్ళీ వీళ్ళు మా గురువులు మా మహాత్ములైన ఆ స్త్రీలని ఆ పురుషుల్ని అనుసరిస్తూ వాళ్ళు స్థాపించిన సంస్థలను పట్టుకు వేలాడుతున్న వాళ్ళు బోల్డ్ మంది తెలిసినారు. అంటే అది నమ్ముతున్నారు నిజం. ఇలా వదిలేసి వెళ్ళాలని. వదిలేసి వెళ్తే నువ్వు సాధించేది ఏంటంటున్నా వదలటం కాదు, అక్కడ ఉండి అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటే నువ్వే వదిలేస్తావు. ట్రైన్ మోత నాకు వద్దు అనుకున్నావు అనుకో, నువ్వు ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి అంతే, ఇంకా నీ ప్రయాణం ఉండదు. బస్సు మోత వద్దు అనుకున్నావు అనుకో, బస్సు దిగి ఇంటికి వెళ్ళిపోవాలి, నీకు ప్రయాణం ఉండదు. కాదు అసలు నువ్వు అది పట్టించుకోవు అంతే. బస్సు వెళ్తానే ఉంటుంది, రైలు వెళ్తానే ఉంటుంది, నీ ధ్యాసలో ఉండొచ్చు చూడు. అలాగే నీ ధ్యాసలో ఉండని తనం మోక్షం అంతే తప్ప వాళ్ళందరూ నాకు ఇబ్బంది కలిగిస్తున్నారండి అలా అది కానే కాదు అసలు. అంటే జ్ఞానోదయం అవ్వలేదు మనకి. జ్ఞానోదయం అంటే అది ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు. సూర్యుడు వస్తాడు, వెలుగు వస్తుంది, మళ్ళీ రాత్రి చీకటి వస్తుంది, అంతే. జీవితం ఇలా సాగుతూనే ఉంటుంది. ఏమీ లేదు. మార్పు ఏమన్నా ఉందా చెప్పండి రోజుల్లో? సూర్యుడు రావటం చీకటే, ఈ రెండూ తప్ప లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మార్పు ఏమన్నా ఉందా? మళ్ళీ ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు జరిగినా మార్పు ఉంటుందా? ఋతువులు మారుతాయి. వర్షం పడుతుంది, వేసవకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. ఇది కూడా కొన్ని దేశాల్లోనే, అన్ని దేశాలకి రాదు. వీటిలో ఏమన్నా మార్పు ఉంటుందా? పోనీ ఏమీ ఉండదు. మార్పు నీలో వస్తుందండి. ఆధ్యాత్మికత అంటే గుర్తుపెట్టుకోండి, మార్పు నాలో రావటం. నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను ఇసిగించేవాళ్ళు, నన్ను కష్టపెట్టేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నాకు ఇబ్బంది కలిగించేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత తొందరగా నాకు సాధన పెరుగుతుంది, సాధన వస్తుంది. దానికి ఉదాహరణ నేనే మీకు. నా జీవితమే. నా చిన్నతనంలో నాకు 5వ ఏటో 6వ ఏటో మా అమ్మగారు చనిపోయారు. అసలు నాకు గుర్తుకోలేరు మా అమ్మగారు ఎలా ఉంటారు. చనిపోయారు. అప్పటి నుంచి రకరకాలుగా పెరిగాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. నాకు వివాహం 30వ ఏట జరిగింది. నా 30వ ఏట వివాహం జరిగే వరకు నేను రోడ్ల మీద తిరుగుతా ఉన్నా, అటో ఇటు ఇటు ఇటు. అంటే రోడ్ల మీద తిరుగుతున్నానంటే ఏం గాలిగా దొంగతనాలు దోపిడీలు కాదు, ఇంట్లో లేను. అయితే ఆ టైం నుంచి నా అదృష్టమో ఏదో భగవత్ కృపో నాకు తెలియదు, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయా. అయినా రోడ్ల మీద ఏమన్నా భౌతికంగా నాకు ఏ పోషణ, సరైన పోషణ లేదు. దానికి అది నేనే కారణమై ఉండొచ్చు, ఎవరో వ్యక్తులు కాదు ఇక్కడ. కానీ అదంతా నాకు నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను బాధ పెట్టి, నన్ను కష్టపెట్టి, నా చుట్టూ ఉన్న నన్ను ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఎంత నొక్కి ఎంత తొక్కి రకరకాలు చేశారో ఇప్పుడు నేను ఈ ఆత్మజ్ఞానానికి వచ్చి మీకు చెప్పగలుగుతున్నా. ఇవి వెనక్కి వెళ్ళి చూసుకున్నా. 55 ఏళ్ల నా జీవితంలో, నా 5వ ఏట మా అమ్మగారు ఎప్పుడో చనిపోయారు, మిగిలిన 50 ఏళ్ల నా జీవితంలో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండకపోతే నాకు ఇది అర్థమయ్యేదే కాదు, మీకు చెప్పగలిగే కాదు. నేను చెప్పేవి మీకు పుస్తకాల్లో దొరకవు. అంటే పుస్తకాల్లో లేని గొప్ప విషయాలు చెబుతున్నానని కాదు, చాలా ఉదాహరణలు స్వీయ అనుభవంలోంచి, జ్ఞాన వికాసంలోంచి వస్తాయి. ఆ జ్ఞాన వికాసం శరీరం నలిగిపోవటంలోంచి వచ్చింది, జీవితం నలిబిలైపోవటంలోంచి వచ్చింది. అలానే సుఖాలు లేవంటే సుఖాలు కూడా ఉన్నాయి. సుఖ దుఃఖాల ఉయ్యాల సాగింది. అందుకని మన ఇబ్బంది పెట్టే మనుషులు మన పక్కన ఎంత ఉంటే ఆ ఇబ్బందిని ఎదుర్కోవాలి కదా. నువ్వు ఎదుర్కొనేటప్పుడు జ్ఞానం పెరుగుద్ది. ఆ ఎదుర్కోవటంలోనే విసుగు, చికాకు, కోపం వీటిల్లోంచి మార్పు వస్తుంది. తప్పకుండా వస్తుంది, అందరికీ వస్తుంది. అందుకని ఎవరిని ఎలా ఉంటే అలాగే జీవించనే ఉండి వాళ్ళని మార్చేయాలని అనుకోబాకండి. అసలు మీరు మీలా ఉండండి, మీరు కూడా మారిపోవాలని అనుకోబాకండి. మార్పు అనేది ఎలా ఉంటుందో తెలుసా? మనం ఆహారం తింటున్నాం, మన శరీరానికి రోజు ఆహారం ఇస్తున్నాం. చిన్నతనం నుంచి ఒకసారి మీరు ఏ వయసు వాళ్ళైనా పర్లేదు, ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. చిన్నతనం నుంచి మనం ఆహారం తింటున్నాం కదా, మన శరీరము ఎప్పుడు ఎంత మారిందో మనకు తెలుసా? ఆ మార్పు అసలు మనం గ్రహించగలుగుతున్నామా? మనకు తెలుస్తుందా? మన సొంత శరీరంలో మార్పు అలా అని తెలుస్తుంది. కొన్నాళ్ళకి చూసుకుంటే లావయ్యాం, కొన్నాళ్ళకి చూసుకుంటే చిక్కిపోయాం, కొన్నాళ్ళకి ఎత్తయ్యాం, కొన్నాళ్ళకి సన్నబడ్డాం, కొన్నాళ్ళకి తెల్లగా తయారయ్యాం, కొన్నాళ్ళకి అయ్యో మళ్ళీ నల్లగా తయారయ్యాం. అంటే పరిస్థితులను బట్టి మార్పులు తెలుస్తున్నాయి, కానీ మారటం తెలియట్లేదు. చూడండి, ఆ మార్పులు కూడా కొంతకాలం తర్వాత తెలుస్తున్నాయి. నీ సొంత శరీరంలో మార్పే నీకు తెలియకపోతే నీవు ఆధ్యాత్మిక మార్పులు తెలుసుకుందామని నువ్వు
నీలో ఆధ్యాత్మిక మార్పులన్నీ తెలియజేద్దామని నీకు చెప్పే ప్రయత్నాలు చేసి బయలుదేరి మిమ్మల్ని నమ్మిస్తున్నారు, వాళ్ళని మీరు నమ్ముతున్నారు అంటే అసలు ఏమన్నా దానికి అసలు జ్ఞానం ఉందా అక్కడ ఆలోచించండి. సొంత శరీర మార్పులే తెలియకపోతే అంతరంగ ఆధ్యాత్మిక మార్పు ఎలా తెలుస్తుందండి? నీకు తెలియదు, నీ గురించి చెప్పేవాడికి తెలియదు. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఏంటి ఇట్ హ్యాపెన్స్? ఏమి ఉండదు, నీలో ఒక ప్రశాంతత వస్తుంది. ఎంత ప్రశాంతత వరకు నువ్వు వెళ్తావు, ఎలాంటి ప్రశాంతత వస్తుంది అంటే దానికి నిరూపించి చూపించారు మహాత్ములు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుణ్ణి ఒక చెక్కకి, సులువ అంటే చెక్కది, చెక్కకి మనిషిని పెట్టి మేకులు కొట్టారు ఆయన కాళ్ళు చేతులు. అసలు ముళ్ళు గుచ్చుకుంటూ భరించగలం మనం? అంతవరకు ఓర్చుకున్నాడు ఆయన. అంటే అంతవరకు ఆయన వికాసం జరిగింది, ఆయన జ్ఞాన వికాసం జరిగింది. అంటే ఏంటి, తనలో అంత మార్పు వచ్చింది. ఏదో తెలియక చేస్తున్నారులే పోనయ్యని ఆయన అన్నాడు కూడా, వీళ్ళు తెలియక చేస్తున్నారు, ఓ భగవంతుడా వీళ్ళని క్షమించని. ఎవరైనా అసలు ముళ్ళు గుచ్చుకుంటూ మనం చిన్న మాట అంటే ఊరుకోం కదండి. అంటే ఊరుకోకపోవడం ఇప్పుడు మనం ఉన్న స్థితి, ఊరుకోవటం అప్పుడు అంతవరకు వెళ్ళగలిగిన స్థితి. వెళ్తారా వెళ్ళరా మీ ఇష్టం. అది మేకులు నేను ఎందుకు కొట్టించుకుంటానండి, నేనే ఎదుటోడికి మేకులు కొట్టేస్తాను, పొడిసేస్తానని పొడిసేసి చంపేస్తున్నారు కదా, అలా కూడా ఉండొచ్చు, ఏముందండి. అంటే ఇది ఎంత దూరం నువ్వు నీ మనసుని విశాలం చేసుకోవచ్చు అనే దానికి ఉదాహరణ చేసుకోమని నేను చెప్పట్లా. ఎవరిని వాళ్ళలా ఉండనివ్వండి, మీరు మీలా ఉండండి, ఆధ్యాత్మిక మార్పులు అయ్యే జరుగుతాయి. అసలు మీరు ఆ పరిస్థితులు ఎదుర్కొంటేనే మీలో ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి గనుక ప్రకృతి ఆ పరిస్థితులను పెడుతుంది. మనమేమనుకుంటున్నాం, ఇవన్నీ లేకపోతే నాకు వస్తుంది అనుకుంటున్నాం. ఇవన్నీ లేకపోతే అసలు నీకేమి రాదు. ఏమీ లేదండి, మొత్తం ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది, ప్రపంచం ఖాళీ చేసేసాడు దేవుడు. లేదా మన తీసుకెళ్ళి మనుషులు లేని ప్రపంచంలో పెట్టేశాడు. నీకు ప్రమాదం లేదు, ఏమి ఉండదు, చక్కగా సాధనలు చేసుకో, శబ్దాలు ఉండవు, నువ్వు బాధపడుతున్నావు కదా, ఇక్కడ మనుషులు ఉండరు, శబ్దాలు ఉండవు, నీకు హాని ఉండదు, నువ్వు ఒక్కడవే ఇక్కడ బతికే, నువ్వు ఒక్కదానివే ఇక్కడ బతికే అని దింపేశాడు. ఆలోచించి చూడండి. అప్పుడు మీరు సాధించేదండి మీకేం తెలీదు, మీకు జ్ఞానం ఉండదు అసలు. ఈ ఇంద్రియాలతో, ఈ శరీరంలో, ఈ శరీర అనుభవాలు అనుభవిస్తూ ఈ కోరికల్లోకి వెళ్ళి ఆ కోరికల్లో పడి కొట్టుకొని వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించి రకరకాల సుఖానుభవాలు, రకరకాల దుఃఖానుభవాలు, రకరకాల అహంకారానుభవాలు, రకరకాల మనుషులతో రకరకాలుగా ఎదుర్కొని ఇవన్నీ చేస్తుంటే అందులోంచి జ్ఞాన వికాసం జరుగుతూ ఉంటుంది. అందులోకి వెళ్ళి దూరిపోతేనే జ్ఞాన వికాసం జరుగుతూ ఉంటుంది. అందుకే జీవితం అలా ఇవ్వబడింది, సృష్టి చేసిన ఏర్పాటు ఇది. ఏర్పాటులోంచి తప్పించుకెళ్ళిపోతే ఏముండదు, మూఢ జ్ఞానం వస్తుంది. అంటే జడజ్ఞానం. జడజ్ఞానం అంటే ఏంటి, ఒక రాయికి జ్ఞానం ఉండదు, కానీ ఆ రాయికి స్పందన లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు. అలా ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేనటువంటి జడజ్ఞానం కావాలా మీకు? ఆలోచించి ఉండోసారి. ఈ జడజ్ఞానులు అంటే మూర్ఖ జ్ఞానులు, అంటే జ్ఞానం లేదని అర్థం అంతే, కానీ జ్ఞానం ఉందని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటూ ఉంటారంటే నేననే భావం ఉంది, నేను చేసేది రైటు, నాది కరెక్టు, మిగిలిన వాళ్ళంతా అజ్ఞానులు అని ఒక భావం ఉంటుంది. అది జడ జ్ఞానం అంటే. కాదు, ఎవరికి ఎక్కడ ఏది అవసరమో వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. దాంట్లో పూర్తిగా ప్రవేశించి అనుభవాలు పొంది పువ్వు పిందైనట్టుగా, పిండి కాయ అయినట్టుగా, కాయ పండైనట్టుగా, పండైనటువంటి కాయ చెట్టును వదిలేసినట్టుగా, చెట్టు పండును వదిలేసినట్టుగా, రెండు ఒకదాన్ని ఒకటి వదిలేసినట్టుగా వాళ్లే విషయాలను వదిలేస్తారు, విషయాలు వాళ్ళని వదిలేస్తాయి. కాబట్టి ఎవరు ఎక్కడుంటే అక్కడ ఉండి అంతే. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఎవరిని ఏ ప్లేసుల్లోంచి కదపాలనుకోకండి. అలా అనుకోవడం అహంకారం. మీ ప్లేస్లో మీరు ఉండండి. ఇది సృష్టి ఆట, విశ్వశక్తి ఆట ఇది. అది అర్థం కాని వాళ్ళు జడజ్ఞానులు. అందరినీ మార్చేయాలి, అందరికీ బోధ చేసేయాలి, అందరికీ ఏదో చెప్పేయాలి, అందరూ పాపం పాపులు అయిపోతున్నారు, ఎటో పోతున్నారు, వీళ్ళందరినీ తరింపజేసేయాలి అనేటువంటి ఒక జడజ్ఞానం వస్తుంది. ఈ జడజ్ఞానులు ఎలా ఉంటారు అంటే వీళ్ళ మూర్ఖ జ్ఞానులు అనొచ్చు, జడజ్ఞానులు అనొచ్చు, అందజ్ఞానులు అనొచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఊరికి నేను పెట్టిన పేరు లేదు, ఎక్కడా లేవు. అంటే ఎందుకు చెబుతున్నానంటే జడత్వముతో జ్ఞానం ఉండదు కదా అసలు ఎక్కడంటే, వీళ్ళ జ్ఞానానికి జడత్వం పట్టింది, పనిచేసి చావట్లేదు. ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మికతలో ఎలా ఉంటారంటే
మేం చెప్పింది కరెక్ట్ అని కొత్త మతాలు తయారు చేస్తారు, కొత్త విధానాలు తయారు చేస్తారు, పద్ధతులు తయారు చేస్తారు, రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు, నియమాలు పెడతారు. అంటే ఏంటి, నాకు తెలిసిందంతా కరెక్ట్, ఎలా సాగితేనే నువ్వు పొందుతావు అని అందరినీ నమ్మించేస్తూ ఉంటారు. ఫోర్స్ఫుల్గా ఉంటాయి వాళ్ళవన్నీ, మీరు చూసుకోండి. కానీ విశాలంగా ఉన్నట్టు కనపడుతుంటారు. మరి ఆధ్యాత్మికతలు ఎవరైనా దేవుడి పేరో భక్తి పేరో ఏదో ఒకటి చెప్తానే ఉంటారుగా, వాళ్ళ గురువో వాళ్ళ దేవుడో ఏదో ఒకటి మతమో విశాల భావాలుగా కనపడుతూ అత్యంత ఇరుకు సందు నిర్మిస్తారు. అది తెలివిగలవాడికి జ్ఞానులకే అర్థమవుద్ది. మళ్ళీ అందులో వెళ్ళేవాళ్ళు కూడా మంద జ్ఞానులే ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు. వాళ్ళే ఎక్కువగా మహిమలని మాయలని ఈ అద్భుతాలని ఇవన్నీ చెప్పేది వాళ్లే, మందజ్ఞానులు. అసలు జ్ఞాని దేన్ని చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తాడంతే. నీ అంతరంగంలో జరిగే మార్పు అండి ప్రపంచం గొడవ ఏంటండి అసలు. ఇప్పుడు ఇందాక మోతల్లో కూర్చున్నాయనగా, రేకుల షెడ్లో కూర్చున్నాయనగా, స్లమ్ ఏరియాలో కూర్చున్నాయనగా 6 నెలలకు ఏమైంది? ఏమీ అవ్వలేదు. స్లమ్ ఏరియా అలాగే ఉంది, మోతలు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి, మనుషులు అలాగే ఉన్నారు. కానీ ఈయన అంతరంగం మారిపోయింది. పైగా వాళ్ళ మీద జాలి కలిగింది, అయ్యో అని. అంటే అంతరంగంలో ఈయనకి శాంతి వచ్చేసింది, ఆ పరిస్థితులు ఏం మారలా. అలాగే ఈ విశ్వం ఇలాగే ఉంటుంది, విశ్వంలో ఉన్న అందరూ ఇలాగే ఉంటారు. అది విశ్వ నిర్ణయం, నువ్వెవరు నేనెవరు. విశ్వం కావాలనుకుంటే, విశ్వశక్తి కావాలనుకుంటే సమస్తం ధూళికణంతో సహా ఈ నిమిషంలోనే ఇప్పుడే అన్ని మోక్షంలోనే ఉన్నాయి. మోక్షం పొందేది కాదు, అన్ని మోక్షంలోనే ఉన్నాయి. నేను ఆత్మశక్తినన్న ఎరుక ఒక్కసారి విశ్వవ్యాప్తంగా విశ్వం సంకల్పించుకుందంటే, ప్రతి జీవిలోనూ అది మేల్కొల్పిందంటే అయిపోయింది స్టోరీ. ఊరికనే విశ్వ ఆట నడుస్తుందంటే అంత మోక్షమేది విశ్వశక్తిలోనే జరుగుతుంది. రేకుల షెడ్లో ఆయనకి తనలో ఎలా మార్పు వచ్చిందో ప్రపంచం ఎలా సాగుతానే ఉంటుంది, నీలో మార్పు వస్తుంది అంతే. అంతే జ్ఞానం అంటే, ఇంకేం లేదు. నీలో నీకు అర్థమవుద్ది. అన్నింటినీ వదిలేసి పట్టించుకోకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండగలిగిన మానసిక స్థితి నీకు వస్తుంది. అలా అని మానసిక స్థితి వస్తుంది అంటే వినపడవా కనపడవా తెలియవా కాదు, అన్నీ వినపడతాయి, తెలుస్తాయి, కనపడతాయి, నువ్వు పట్టించుకోని స్థితి వస్తుంది. అంతే తప్ప మళ్ళీ నేను నిద్రలో లాగా సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతాను, నాకు వినపడవు నాకు కనపడవు అని అనుకోబాకండి. అన్నీ వినపడతాయి, అన్నీ కనపడతాయి. జీవన్ముక్తులైనటువంటి రమణ భగవానులు, షిరిడి సాయిబాబా వారు, అకలకోట మహారాజు, ఇటువంటి ఎంతోమంది మహాత్ములు, నిసర్గదత్త మహారాజు, వెంకయ్య స్వామి వారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రజలతోనే ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు. కానీ జీవన్ముక్తులు, వాళ్ళు దేన్ని పట్టించుకోలేదు. అలాంటి ఒక మానసిక స్థితి మనకి వస్తుంది. అది అర్థం చేసుకోండి. అంటే మార్పు ఎందుకు ఎక్కడ రావాలి, మన హృదయంలో రావాలి. ఎందుకని ఆ శబ్దాలు వినపడుతుంది మనకే. ఇప్పుడు మన సోదరుడు వేసినటువంటి ప్రశ్నలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకోండి, సోదరుడిని తప్పు పట్టట్లేదు, కాకపోతే అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి చెబుతున్నా. ఆయన పాపం సోదరుడు ప్రశ్న వేసింది ఆసక్తితోనే, వాళ్ళని ఏమీ అనలేక మార్గం ఏమన్నా ఉందా చెబుతారా అని అడిగాడు పాపం. ఆయన ఎంతకేమి ఇంట్లో వాళ్ళని విమర్శించలా. నేను అర్థం అవటం కోసం కుటుంబ జీవితాల్లో సాగిపోతున్న వాళ్ళకి ఆధ్యాత్మికతలో మేమేదో పొడి చేస్తున్నామేమో, వీళ్ళందరూ సామాన్యులేమో అని భ్రమపడతారేమో ప్రపంచంలో వాళ్ళంతా. అలా భ్రమల్లో ఉండకండి, అసలు మానవ జీవితం వచ్చిందంటే అందరూ సమానమే అని చెప్పటానికి ఇదంతా చెప్తున్నా. సోదరుడు చక్కగానే అడిగాడు. ఇంట్లో ఉన్నాము, వాళ్ళేమో వార్తలు చూస్తారు, వీళ్ళు ఫోన్లో అయ్యేం శబ్దాలు, నేనేదో చేసుకోవాలనుకుంటాను, ఫోన్ చెవులు మూసుకుందామంటే ఓవర్ యాక్షన్ అంటున్నారు, కాబట్టి ఇంకేమైనా మార్గం ఉందా చెప్పండి అని అడిగాడు అంతే. సోదరుడేమి పాపం ఇంట్లో వాళ్ళని విమర్శించలా, చుట్టూ వాళ్ళని విమర్శించలా, ఆయన చక్కగానే అడిగాడు. కానీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి విషయాన్ని కొంచెం నేను బలంగా విషయంగా కుటుంబంలోంచి ఎలా వెళ్తాం చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎవరు ఏ ప్లేస్లో ఉంచబడ్డారు సృష్టిలో, వాళ్ళు ఆ ప్లేసులో ఆ గుణాలతో, ఆ బుద్ధులతో, ఆ పనులతో, ఆ వ్యవహారాలతో అలాగే వస్తారు. అది శరీరము కల్పించిన స్థితి, సృష్టి కల్పించిన శరీరం ఇది. వాళ్ళకి ఆసక్తులే కలుగుతాయి. ఎందుకని? వాటన్నింటిలోకి లోతుగా వెళ్ళి వాటిని గ్రహించి, వాటిని అనుభవించి, అనేక పర్యాయములు వాటిని గ్రహించి, కొన్ని వందల వేల లక్షల సార్లు కావచ్చు, తెలీదు మనకు, కాలం మనం చెప్పలేం. ఆ అనుభవాలు పొందినాక పండిన పండు ఎలా రాలిపోతుందో ఇందాక చెప్పుకున్నట్టుగా అలా ఆ విషయాలను వదిలేసి వాళ్లే వచ్చేస్తారు. ఈ లోపల బలంగా మనం పీకేద్దాం అనుకోకూడదు. పచ్చికాయని కోయాలనుకోండి, చెట్టు నుంచి పీకేయాలి.
పండును కాయ అనుకోండి, నువ్వు అసలు పేకక్కర్లు, అదే రాలి పడిపోద్ది. అందుకని మనం చేసే ప్రయత్నాలన్నీ పేకటం లాంటివి. అందుకని మంద జ్ఞానులు, మూర్ఖ జ్ఞానులు మా మతమే కరెక్టు, మా దేవుడే కరెక్టు, మా విధానమే కరెక్టు, మా పద్ధతే కరెక్టు, మా గురువే కరెక్టు, మొత్తం మాది కరెక్టు, మీ తప్పని అందరితో వాదోపవాదాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ జడ జ్ఞానులు, మంద జ్ఞానులు, మూర్ఖ జ్ఞానులు. ఇదే జడత్వం అంటే జ్ఞానం ఉందనుకుంటున్నారు, కానీ జ్ఞానానికే జడత్వం పట్టింది. విశాలమైనటువంటి విశ్వజ్ఞానం అర్థమైన వాళ్ళు అన్నింటిలో ఉన్నదాన్ని చూస్తారు. ఇప్పుడు అన్ని మతాలు ఉన్నాయి, ఏముంది అందులో, గొడవే ఉంది. ఎవరికి నచ్చింది అటు పెట్టి, మనకు నచ్చిన బట్టలు మనం కట్టుకోవట్లా, మనకు నచ్చిన తిండి మనం తింటలా. అలా వాళ్ళ దేశకాల పరిస్థితుల్లో వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. అంతే, సింపుల్ అయిపోయింది, స్టోరీ క్లోజ్. అక్కడ నేను ఎలా వెళ్తున్నానో వాళ్ళు అలా వెళ్తున్నారు, అంతే, అర్థమైపోయింది. ఇంకా గొడవే ఉంది అసలు. అక్కడ నాదే కరెక్ట్ అని జడజ్ఞానికి గొడవ వస్తుంది. విశ్వతత్వం, విశ్వజ్ఞానం అర్థం చేసుకున్నవాడికి గొడవ రాదు అసలు. నేను జ్ఞాని అని కూడా అనుకోడు, ఊరిని అర్థమైంది నాలాగానే వాళ్ళు అనుకుంటాడు. నేను నా దేవుడు అలాగా, వాళ్ళ దేవుడు అలా, నా మతం ఎలాగా వాళ్ళ మతం అలా, నేను మనిషిని అనగా వాళ్ళ మనుషులు అలా, నాలాగే అందరు మనుషులు అనుకుంటాడు. ఎవరితో ఘర్షణ ఉండదు. ఇదే జ్ఞానం, చాలా తేలికది, సింపుల్ జ్ఞానం. ఇదే ఆధ్యాత్మికత, ఇదే మోక్షం. అలా అందరూ నాలాగా అనుకున్నప్పుడు అన్నింటినీ వదిలేశాడుగా. మతాలు వదిలేశాడు, మార్గాలు వదిలేశాడు, విధానాలు వదిలేశాడు, పద్ధతులు వదిలేశాడు, గురువులు వదిలేశాడు, మనుషుల్లో కూడా చెడులు వదిలేశాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, అందరూ నాలాంటి మనుషులే అనుకున్నాడు. అప్పుడేమైంది, విషయాలన్నీ అక్కడే ఉన్నాయి, ప్రపంచం అంతా అలాగే ఉంది, కానీ ఈయన వదిలేశాడు. ఎందుకని, అందరు నాలాంటి వాళ్లే, ఎవరిదాళ్ళు చేసుకుంటారు. వదిలేయటువంటి ఏంటి, వైరాగ్యంతో కాదు, విరోధంతో కాదు, కోపంతో కాదు, అర్థం చేసుకొని అవగాహనతో. అవగాహనతో అర్థం చేసుకున్నవాడికి ఇంకేముంది, మోక్షం. ఇప్పుడు ఏమైనా బంధించట్లా, బాధించట్లా, ఆయనైనా ఆవిడైనా. ఈ స్థితిని మీరు పొందాలి. ఈ స్థితి చాలా తేలిక, మీరు అర్థం చేసుకుంటే చాలు. కాదండి మేము మాకు ఈ దేవుడే ఇష్టం, ఈ గురువే ఇష్టం, ఇందులోనే ఇరుక్కుపోతాం, ఇందులోనే ఉంటామంటే అది ప్రస్తుతం మీ మానసిక స్థితి అక్కడ ఉంది. సృష్టి మిమ్మల్ని అక్కడ ఉంచింది, అది కూడా కరెక్టే. వెళ్ళండి, మిమ్మల్ని కాదని వాళ్ళు ఎవరు. అందులోకి వెళ్ళి బాగా అందులో ఉండి, ఏదైనా అది మతమైనా, మార్గమైనా, అలవాటైనా, వ్యసనమైనా, ఎక్కడైనా, ఏ జీవితంలో ఏదైనా, అది సినిమా అయినా, షికారైనా, ఎక్కడైనా తీసుకోండి, నువ్వు అందులో ఉండి 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 అనుభవించి 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 నువ్వే ఆ సత్యాన్ని తెలుసుకొని బయటకు వస్తావు. పండైనాకదే రాలిపోద్ది. అలా ఎప్పటికైనా ఇక్కడ ప్రతి జీవి అనంతత్వాన్ని అర్థం చేసుకోవటమే, అవగాహన చేసుకోవటమే. అంతే తప్ప కొత్తగా జరిగిపోయేది ఏముండదు, అద్భుతాలు ఉండవు, మహిమలు ఉండవు, నువ్వేదో సర్వవ్యాపకం అయిపోవటం ఏమి ఉండవు. ఇక్కడ సర్వము అర్థం చేసుకుంటూ, చాలా సింపుల్ కదండి సర్వము అర్థం చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ నిమిషం ఇలా మన ఇంట్లో కూర్చున్నాం ఈ శరీరంతో, అందరూ నాలాంటి మనుషులే అనుకోవడానికి ఏముంది అసలు అందులో పెద్ద విషయం. నువ్వు సర్వవ్యాపకం అయిపోతే కానీ అనుకోలేవా? అందరూ నాలాంటి మనుషులే, అందరికీ నాలాగానే ఉంటుంది అన్నప్పుడు ఇంక వదిలేసాం. కానీ నాకు అనిపించినట్టు అందరికీ అనిపిస్తుంది. ఓకే, ఎవరి దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు. ఇంకా వాళ్ళు కూడా నాకెందుకు, వాళ్ళు ఏ మోతలు చేస్తే నాకెందుకు. సింపుల్ కదా జ్ఞానం. ఈ స్థితికి రావటానికి అన్నింటిలో దూరం వస్తారు కొంతమంది, రానివ్వండి, ఏముంది, ఎవరిని కదపబాకండి, ఎవరేమంటే అది రైటే. కాకపోతే మంద జ్ఞానము అంటే ఇది, జడ జ్ఞానం అంటే ఇది నాదే అని వాదించే వాళ్ళంతా జడజ్ఞానులండి. జడజ్ఞానులు అనే పేరు నేను తిడతానికో దేనికో పెట్టలా. జడత్వం ఉంది వాళ్ళ జ్ఞానంలో, వివేకవంతమైన జ్ఞానం కాదు అది. వివేకవంతమైన జ్ఞానం మొత్తం సంస్థాన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఒక పాము మనిషిని కరిసింది, పాము మనిషిని చంపుదామని కరవలేదు, ఇది సత్యం. అదేంటండి, పాము కరిసింది, మనిషి చచ్చిపోయాడు, మనిషిని చంపుదామని కరవలేదు అంటారు, అదేం మాట అండి అని మీరు అడగొచ్చు, మీకు అనిపించవచ్చు. కాదు, అసలు పాముకి తనలో విషం ఉందని దానికి తెలియదు, అది దాని సహజ జీవితం. పాముకు సంబంధించినటువంటి లాలాజలము దాని కూరల్లో ఉన్నదో మనిషికి సూట్ అవట్లా. అది పామే అక్కర్లా. గన్నేరు పప్పు తింటే మనకి సరిపడదు. జీడిపప్పు తినొచ్చు, బాదం పప్పు తినొచ్చు, పిస్తా పప్పు తినొచ్చు, కందిపప్పు తినొచ్చు, మినపప్పు తినొచ్చు, శనగపప్పు తినొచ్చు, అన్ని పప్పులే కదా అని గన్నేరు పప్పు కూడా తిన్నాం అనుకోండి చచ్చిపోతాం. ఇప్పుడు గన్నేరు పప్పు మనకు కావాలని చంపలా, మనం తిన్నాం దాన్ని. అలాగే పాము అనేది మనిషికి సరిపడని ఒక విష జంతువు అయినప్పుడు నువ్వు దానికి దూరంగా ఉండాలి. అనుకోని పరిస్థితుల్లో అది మన దగ్గరకో మనం దాని దగ్గరకో వెళ్ళాం,
అన్నప్పుడు తప్పించుకోవాలి. అది తప్పించుకోవడానికి నిన్ను గరిసింది తప్ప నిన్ను చంపడానికి కాదు. అసలు నాకు హాని చేస్తాడేమో అని అది నిన్ను గరిసింది. దానికి తెలిసింది ఏంటి? కాళ్ళు చేతులు ఏమి లేవు, సన్నగా పొడుగ్గా తాళ్ళలాగా ఉంటుంది. అది ఓన్లీ అది నోటితో కరవగలదు అంతే, కూరలతో. మనం మనుషులంగా ఏం చేస్తాం? అది కరుస్తుందేమో అని మనం కర్రలతో ముందని చంపేస్తాం. ఇక్కడ మన ఉద్దేశం పావును చంపాలని కాదు. అందుకే పావులను చంపితే పాపం రాదు. ఎందుకు రాదంటే నన్ను రక్షించుకోవటానికి నా ఇంట్లోకి వచ్చిన పావును చంపాను తప్ప నేను పనిగట్టుకొని వెళ్ళి ఎక్కడో పుట్టలో పడుకున్న పావును చంపలా. అప్పుడు నాకు పాపం ఎందుకు వస్తుంది? అందుకని చక్కగా కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ, విధానాలు. నా రక్షణ కోసం నేను పావును చంపాను, నాకు పావును చంపాలని ఉద్దేశం లేదు. పావు నన్ను గరిసింది, దాని రక్షణ కోసం అది నన్ను గరిసింది, దానికి నన్ను కరవాలని ఉద్దేశం లేదు. కానీ మేము ఇద్దరం తారసపడ్డాం. జాగ్రత్తగా తప్పుకొని వెళ్ళిపోవాలి. సృష్టి కూడా అంతే. నీవు అనేక మంది మనుషులు ఉంటారు. నువ్వు విశాలంగా ఇప్పుడు పావుని ఎలా అర్థం చేసుకున్నావో అలా మొత్తం విశ్వాన్ని అర్థం చేసుకోవటమే జ్ఞానోదయము. ఇందులో మార్పే ఉండదు, జస్ట్ అర్థం చేసుకుంటావు. అది ఎప్పుడైతే అర్థమైందో, అది అవగాహనకు వచ్చిందో, నువ్వు వెంటనే దాన్ని వదిలేస్తుంది. నీ మనసు పట్టుకోదు. ఇంకా వీళ్ళు ఎలా ఎందుకున్నారని పీక్కోదు. వీళ్ళు ఎలా ఎందుకు, వాళ్ళు అలా ఎందుకు, ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారని పీక్కుంటుంది అనుకోండి మనసు. అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు దాన్ని వదలటం లేదు, మీరే వదలటంలో మీ లోపల పట్టుకొని ఉంది. ఏ విషయమైనా, అది మీ కుటుంబ సభ్యులైనా, బయట వాళ్ళైనా, డబ్బు అయినా, మీకు అవసరమైన అధికారమైన, కీర్తికాంక్ష అయినా, మతమైనా, దేవుడైనా, ఏ విధానమైన, గురువైనా, మీరు మీది పట్టుకొని పీక్కుంటున్నారంటే అర్థం ఏంటి అంటే మీరు దాన్ని వదలలేదు. అది జడ జ్ఞానము. మీకు సరిగ్గా అర్థమైపోయింది. ఆ రేకుల షెడ్లో కూర్చున్న ఆయనకి పరిస్థితులు మారకపోయినా ఆయన అంతరంగంలో అన్నింటినీ వదిలేసి ధ్యానం ఎలా కుదిరిందో అలా మీకు కూడా అన్నింటినీ వదిలేసి జీవించడం కుదురుతుంది. పరిస్థితులు ఏం మారో, మీరు వదిలేస్తారండి. పట్టుకుంది మీరు, వదిలేసేది మీరండి. పట్టుకుంటే బంధం, వదిలేస్తే మోక్షం అండి. సింపుల్ అంతే. వదలాల్సింది మిమ్మల్ని అసలు ఇక్కడ ఏది పట్టుకోవాలి. మీరు చూడండి, మన ఎవరన్నా పట్టుకున్నారా? అసలు ఎవరైనా మన పట్టుకున్నారా? ఆలోచించండి. ఎవరు మనం పట్టుకోవాలి, మనమే అందరినీ పట్టుకున్నాం. పట్టుకొని వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలంటున్నాం. ఒకవేళ మనకు ఎవరైనా చెప్పొచ్చు నువ్వు ఇలా ఉండాలని, మన తల్లిదండ్రులు, స్నేహితులు, వాళ్ళేం పట్టుకోవాలి, నోటి మాటతో చెబుతున్నారు. నువ్వు స్వీకరిస్తే పట్టుకున్నట్టు, నువ్వు తీసుకోకపోతే నిన్నెవ్వరూ బాధించలేరు. అలాగే నువ్వేది పట్టుకోకపోతే అసలు ఏది నిన్ను బాధించలేదు. పట్టుకొనుట, అది ఏదైనా సరే, నువ్వు లోపల పట్టుకొనుట బంధము. అవగాహనతో వదిలివేయుట, అవగాహన లేకుండా వదిలేయటం జడ జ్ఞానము. అర్థం చేసుకుని అవగాహనతో వదిలివేయటము మోక్షము. అవగాహన లేకుండా వదిలేసేవాళ్ళు మోక్షము కాదు, జడ జ్ఞానులు. వాళ్ళు మతాలు సృష్టిస్తారు, మార్గాలు సృష్టిస్తారు, విధానాలు సృష్టిస్తారు, పద్ధతులు సృష్టిస్తారు, ఘర్షణలు సృష్టిస్తారు. ముక్కలు ముక్కలుగా మనుషులు నరికేస్తారు. ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో ఘర్షణలు వచ్చేస్తాయి, విభేదాలు వచ్చేస్తాయి, నాదే కరెక్ట్ అనే విధానం వచ్చేస్తుంది. వాళ్ళు జడజ్ఞానులు. అవగాహనతో ఉన్నోళ్ళు మొత్తాన్ని కలిపేస్తారు. ఒరే నాయన, ఇక్కడ ఏమీ లేదు, మనం మనుషులు, మనకు మతము, దేవుడు, గొడవ, గోల ఏమి లేదురా, అది ఒక విధానం కింద పెట్టుకున్నాం అంతేను, ఎవరి దాంట్లో వాళ్ళు హాయిగా ప్రయాణించండి, మొత్తంగా మనం మనుషులు అని చెబుతారు. అంతే. మనిషి ఎలా ఉండాలో చెబుతారు. వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు, జడజ్ఞానులు కాదు వాళ్ళు. అందుకని వాళ్ళు ప్రత్యేక మతాలు తయారు చేయరు, మార్గాలు తయారు చేయరు, విధానాలు తయారు చేయరు, దేన్ని సపోర్ట్ చేయరు, దేన్ని ఖండించరు. ఎందుకని? ఏదైనా ఒకటే, మన ఊరు వెళ్తానికి 100 బస్సులు ఉన్నాయి, మీకు నచ్చిన బస్సు ఎక్కండి, వెళ్ళండి. మీ సమయం, మీ వీలుని బట్టి 100 బస్సులు 100 సమయాల్లో వెళ్తాయి. మీకు నచ్చిన బస్సు మీ వీలుని బట్టి ఎక్కండి, వెళ్ళండి, అంతే. ఏముంది అందులో? ఇది అర్థం చేసుకోండి. మనుషుల మధ్య ఉంటేనే, కుటుంబంలో ఉంటేనే, ఆ కుటుంబ జీవితంలో అన్నింటినీ ఎదుర్కొంటూ, అవి అవగాహన చేసుకుంటూ, అందరూ నాలాంటి వాళ్ళే అన్న భావన కల్పించుకొని, ఎవరిని తప్పు పట్టకుండా, ఎవరి స్థితుల్లో వాళ్ళని అక్కడ ఉండనిచ్చి, మన స్థితిలో మనం ఉంటూ అన్నింటినీ అర్థం చేసుకోగలిగి వదలగలిగితే లోపల, ఈ నిమిషం ఇక్కడే ఇప్పుడే మనం మోక్షంలో ఉన్నాం. ఈ నిమిషం ఇక్కడే మోక్షంలో ఉన్నాం. మనం వదలలేకపోతే ఎప్పటికీ మోక్షంలోకి వెళ్ళలేం. వదలగలిగే వరకు మోక్షం రాదు. మోక్షం అంటే ఏమి లేదు, వదలటం, విడుదల. నిన్ను నువ్వే బంధించుకుంటున్నావు, అన్నీ పట్టుకొని. నిన్ను బంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆలోచించి చూడండి, అర్థం చేసుకు చూడండి. ఏదైనా మీకు నచ్చింది, బాగుంది అని అనిపిస్తే
మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. నచ్చలేదు, బాగోలేదు, సరిగ్గా చెప్పలేదు, ఈయనకి ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాడు, ఏదో ఆయనకు దోచింది చెప్పేస్తున్నాడు, ఇదంతా చెత్త అని మీకు అనిపిస్తే, నేను నిజంగా చెబుతున్నా, నేను సామాన్యుడిని, నాకేం తెలియదు, బహుశా ఇందులో చెత్త ఉంటే ఉండొచ్చు. కాబట్టి మీరు చెడు తీసుకోబాకండి, చెత్త తీసుకోబాకండి, మంచి అయితేనే తీసుకోండి, చెడుని వదిలేసేయండి. నేను సామాన్య మనిషినే, నేను అన్ని నిజాలే చెప్పడానికి, అన్ని సత్యాలే చెప్పడానికి నేను సంపూర్ణత్వాన్ని పొందినటువంటి వ్యక్తిని కాదు. అసలు సంపూర్ణత్వం పొందటం అనేది ఏంటో కూడా నాకు తెలియదు. నేను మీలాంటి సామాన్య మనిషిని. మోక్షం అంటే వదిలేయటం, హాయిగా ఉండటం, అంతే అర్థమైంది. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. అర్థం కాకపోయినా, తప్పు అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. మళ్ళీ మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను, మంచి ఉంటే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. సహజ జీవితం జీవించటం నేర్చుకోండి. ఏ ప్రత్యేకత మీకు ఆపాదించుకోబాకండి, ఏ తక్కువతనాలు ఎదుటోళ్ళకి ఆపాదించబాకండి. మనిషిగా ఒక వ్యక్తి జన్మ తీసుకున్నాడని అంటేనే సృష్టికి తెలిసి అతనికి ఆ అర్హత ఉంది. కాబట్టి సృష్టి మనిషిగా ఇతనికి ఈమెకి అర్హత ఉందని నిర్ణయించి వాళ్ళకి మానవ శరీరాలు ఇచ్చింది. మనమెవరం వాళ్ళు తక్కువ ఎక్కువ, తప్పు రైటు ఒప్పు చెప్పటానికి మనమెంత, మన జీవితం ఎంత? ఈ సృష్టిలో ధూళి కనమంత కూడా చెయ్యం మనం. అందుకని మన గురించి మనం చూసుకొని వినయంగా బతుకుదాం. చుట్టూ ఉన్న సృష్టిని, సృష్టి చేసినటువంటి ప్రక్రియల్ని గౌరవిద్దాం. ఇవి సృష్టి ప్రక్రియలు, ఇందులో మంచి ఉన్నా చెడున్నా సృష్టిలో సాగుతుంది, దాన్ని గౌరవిద్దాం. చెడు అనుకుంటే నువ్వు చేయబాకంతే, చెడు అనుకుంటే దానికి దూరంగా ఉండు. దాన్ని వెళ్ళి ఇప్పుడు తిట్టి కొట్టి విమర్శించాల్సిన అవసరం నీకేం లేదు. నువ్వు దూరంగా ఉండు, నువ్వు చేయబాకంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.